వెల్కమ్ ఫ్రెండ్స్, ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేస్తున్నాం. ఆడిట్ రిపోర్ట్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని డిస్కస్ చేస్తున్నాము. అందులో అప్ టు 40 క్వశ్చన్ వరకు కంప్లీటెడ్ నా ఫస్ట్ క్వశ్చన్. సో 41 క్వశ్చన్లో ఏం చెప్పినాము అంటే స్టార్ లిమిటెడ్ ఒకటి ఉంది. ఈ పవర్ జనరేటింగ్ కంపెనీ విచ్ యూజెస్ కోల్ని యూజ్ చేస్తుంది దాని యొక్క రా మెటీరియల్కి పవర్ జనరేటింగ్కి. సో కంపెనీ అలాట్ చేసింది, కోల్ బ్లాక్ని అలాట్ చేసినారు ఇక్కడ జార్ఖండ్ అండ్ ఒడిశా దగ్గర. సో ఒక స్కామ్ అనేది అలాట్ జరిగిందని గవర్నమెంట్కి తెలిసింది. ఆ కోల్ బ్లాక్స్ని బ్లాక్ చేసింది గవర్నమెంట్ అనేది. అందులో మన యొక్క స్టార్ లిమిటెడ్కి సంబంధించి కూడా ఉంది. అండ్ దిస్ ఈజ్ హ్యాపెన్ ఇన్ December 2020లో జరిగింది. అండ్ కంపెనీ అనేది కేమ్ విత్ హాల్ట్ ఇన్ దట్ కంపెనీ. అండ్ సచ్ లోన్ ఏదైతే బ్యాన్ చేసినారో ఆ బ్యాన్ చేయడం వల్ల మనకి ప్రొడక్షన్ అనేది అయిపోయింది. అండ్ మన యొక్క కీ మేనేజర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీని నుంచి వెళ్ళిపోతున్నారు. అండ్ మేనేజ్మెంట్ అనేది ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయలేక ఉంది. అండ్ బ్యాంక్కి రీఫైనాన్సింగ్ చేయలేకపోతుంది. అండ్ వాళ్ళు రీఅరేంజ్మెంట్ ఏం చేయడం లేదు, అంటే టైం ఎక్స్టెన్షన్ ఏమి ప్రొవైడ్ చేయడం లేదు. సో ఫర్దర్ వెన్ వి డిస్కస్ విత్ ద మేనేజ్మెంట్ ద స్టాట్యూటరీ ఆడిటర్ అండర్స్టూడ్ దట్ ద కంపెనీ హ్యాడ్ నో యాక్షన్ ప్లాన్స్. సో కొత్తగా ఇంకా మేనేజ్మెంట్ దగ్గర యాక్షన్ ప్లాన్స్ అనేది ఏవి లేవు ఈ అదన్ డేట్కి సంబంధించి. టు మిటిగేట్ ద సచ్ సర్కమ్స్టెన్సెస్ ఫర్దర్ ఆల్ సచ్ సర్కమ్స్టెన్సెస్ వాట్ నాట్ రిఫ్లెక్టెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ స్టార్ లిమిటెడ్ వాట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ షుడ్ స్టాట్యూటరీ ఆడిటర్ ఆఫ్ ద కంపెనీ. సో ఇప్పుడు కంపెనీ అనేది అవన్నీ డిస్కషన్ చేయలేదు, అవన్నీ రిపోర్ట్ చేయలేదు ఇక్కడ. సో ఇప్పుడు మనం స్టాట్యూటరీ ఆడిటర్గా మనం ఏం చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ SF 570 ప్రకారం SF 570 డీల్ చేస్తాము. ఏం డీల్ చేస్తాము? గోయింగ్ కన్సర్న్ నుంచి డీల్ చేస్తాము. డీల్స్ విత్ ద రెస్పాన్సిబిలిటీ ద ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ద audited financial statement relating to a going concern and the implications for the audit report. The auditor's responsibility are to obtain sufficient appropriate audit evidence regarding and conclude an appropriateness of management use of the going concern basis of accounting in the preparation of financial statement, and to conclude basis of an audit evidence obtained where the material uncertainty exists about the entity ability to continue as a going కన్సర్న్. సో ఏం చెప్తున్నాము, ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని అప్లై చేయడము, కన్క్లూజన్ చేయడం, అప్రాప్రియేట్ మేనేజ్మెంట్ ఎవరైతే గోయింగ్ కన్సర్న్ యూజ్ చేస్తున్నారో బేసిస్కి వాటిని చూసుకోవడం, అంటే మేనేజ్మెంట్ దగ్గర నుంచి తీసుకోవడం. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అకౌంటింగ్ ప్రిపరేషన్ అనేది గోయింగ్ కన్సర్న్ బేసిస్తో చేసినామా లేదా అనేది తీసుకోవాలి, అప్రాప్రియేట్ తీసుకోవాలి, కన్క్లూజన్ తీసుకోవాలి, ఆడిట్ ఎవిడెన్స్ని అప్లై చేసుకోవాలి. అండ్ వెదర్ ఏమైనా మెటీరియల్ అన్సర్టనిటీ ఉందా అబౌట్ అబిలిటీ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్. అండ్ వెన్ ద గోయింగ్ కన్సర్న్ యూజెస్ ఇన్అప్రాప్రియేట్, ఎప్పుడైతే గోయింగ్ కన్సర్న్ అనేది ఇన్అప్రాప్రియేట్ ఉంటే, ఇఫ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ హ్యావ్ బీన్ ప్రిపేర్డ్ యూజింగ్ ద గోయింగ్ కన్సర్న్ బేసిస్ అకౌంటింగ్ బట్ ఆట్ ద జడ్జిమెంట్ మేనేజ్మెంట్ యూజింగ్ ద గోయింగ్ కన్సర్న్ బేసిస్ అకౌంటింగ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్అప్రాప్రియేట్. సో గోయింగ్ కన్సర్న్ లేకుంటే ఇన్అప్రాప్రియేట్ ఒపీనియన్ అనేది ఇన్అప్రాప్రియేట్ తీసుకోవాలి. ద ఆడిటర్ షెల్ ఎక్స్ప్రెస్ అడ్వర్స్ ఒపీనియన్. ఎందుకు? మెటీరియల్ అండ్ పర్వేసివ్ ఉంటే. సో ఆల్సో వెన్ అడ్వకేట్ డిస్క్లోజర్ ఆఫ్ మెటీరియల్ అన్సర్టనిటీ అండ్ నాట్ డిస్క్లోజ్. సో కంపెనీ అనేది డిస్క్లోజ్ చేయలేదు కదా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. ఆడిటర్ షుల్ క్వాలిఫైడ్ ఒపీనియన్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్. అక్కడ మనకి ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మొత్తం డీటెయిల్స్ అనేది మనకి తెలుసు, సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉంది, వాట్ ఎవర్ ద హ్యాపెన్ అనేది మనకి తెలుసు, అవన్నీ మనకి తెలుసు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఇప్పుడు మెటీరియల్ అనేది తెలుసు, పర్వాసివ్నెస్ ఉందా లేదా తెలియదు. సో దానికోసం మనం ఏం చేయొచ్చు, క్వాలిఫైడ్ కానీ అడ్వర్స్ ఒపీనియన్ కానీ ప్రొవైడ్ చేయాలి. యాజ్ పర్ SS 700 ప్రకారం అండ్ బేసిస్ ఆఫ్ క్వాలిఫైడ్ ఆర్ అడ్వర్స్ ఒపీనియన్ సెక్షన్ ఆఫ్ ద ఆడిటర్స్ రిపోర్ట్ స్టేట్ దట్ మెటీరియల్ అన్సర్టనిటీ ఎగ్జిస్ట్ దట్ మే క్యాస్ట్ సిగ్నిఫికెంట్ డౌట్ ఆన్ ద ఎంటిటీ అబిలిటీ టు కంటిన్యూ యాజ్ ఏ గోయింగ్ కన్సర్న్ అండ్ దట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డు నాట్ అడ్వకేట్లీ డిస్క్లోజ్ దిస్ మ్యాటర్ అని మనం చెప్పాలి. ఏమేమి ప్రజెంట్ కేస్ సర్కమ్స్టెన్సెస్ ఇండికేట్ ఉన్నాయనేది ఇన్అబిలిటీకి డిస్కస్ చేద్దాం. ఏమేమి ఉన్నాయి? బ్యాన్ చేసినారు అలాట్మెంట్ ఆఫ్ గోల్డ్ బ్లాక్స్ని, తర్వాత హాల్ట్ ఆఫ్ ద పవర్ జనరేషన్ అండ్ కీ మేనేజర్ పర్సన్ అంతా వెళ్ళిపోతున్నారు. బ్యాంక్ అనేది డిసైడెడ్ నాట్ టు ఎక్స్టెండ్ ద ఫర్దర్ ఫైనాన్స్ అండ్ నాట్ టు ఫండ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద కంపెనీ అండ్ నో అవైలబిలిటీ ఆఫ్ సౌండ్ యాక్షన్ ప్లాన్స్ టు మిటిగేట్ ద సచ్ సర్కమ్స్టెన్సెస్. సో మిటిగేట్ చేయడానికి ఒక ఫ్యాక్టర్స్ అనేవి లేవు, అంటే నాకు ఫ్యూచర్ ప్లాన్స్ అనేది లేవు, అంటే నాకు పర్వాసివ్నెస్ అంటే కంపెనీ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి నేను అడ్వర్స్ ఒపీనియన్కి పోవాల్సి వస్తుంది. సో దేర్ ఫర్ కన్సిడరింగ్ ద అబవ్ ఫ్యాక్టర్స్ ఇట్ ఈస్ క్లియర్ దట్ గోయింగ్ కన్సర్న్ బేసిస్ ఈజ్ ఇన్అప్రాప్రియేట్ ఫర్ ద కంపెనీ ఫర్దర్ సచ్ circumstances are not reflected in the financial statement of the company has such the statutory authority of Star Limited should
express an adverse opinion in accordance with SA 705 revised and in the basis of opinion para of auditor's report. The statutory auditor should state that material uncertainty exists that may cast significant doubt on the entity's ability to continue as a going concern and that the financial statement do not adequately disclose these matters. Next, question number 42. What is there in question number 42? Mission Limited, an unlisted company in South India, he is engaged in the business of spice oil extraction. Total paid up capital of the company వచ్చేసి 9 crores. So total paid up capital ఎంత 9 crores. Details of annual turnover and profits of the company for last 3 years వచ్చేసి given below. Year end 2018 కి 2019 కి 2020 కి turnover ఎంత audited 527, 301, 104. ఇది audited ఈ provision and profit and loss ఎంత ఉన్నాయి 550, 0.125 and 10.25. నెక్స్ట్ ఇయర్ నాకు లాస్ వస్తుందన్న doubt. Provision prakaram the company using paid up capital anta 6 crores. Idi oil extraction company. The company using conventional method for extracting of oil from spices. This requires more human intervention and hence cost of production is high as compared to innovative method used by the other new companies. Though the company had significant growth in the past years, he has not done well ఓవర్ లాస్ట్ 2 financial years డ్యూ టు కాంపిటీషన్. సో లాస్ట్ 2 yearsలో మంచి పర్ఫార్మెన్స్ అనేది లేదు. న్యూ కాంపిటీటర్స్ వచ్చేసినారు. ఎవరు న్యూ న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్ లిమిటెడ్ హ్యాస్ కమ్ ఇన్ ద మార్కెట్ డ్యూరింగ్ ద ఇయర్ 2018. బై ద ఎండ్ ఆఫ్ ద March 2019కి దే క్యాప్చర్డ్ అరౌండ్ 75% మార్కెట్ బై ఆఫరింగ్ ద ప్రోడక్ట్ అట్ రెడ్యూస్డ్ ప్రైస్. సో కొత్త కంపెనీ వచ్చింది, కొత్త ప్రైస్ తీసుకొచ్చింది, తక్కువ ప్రైస్లో తీసుకొచ్చింది అండ్ 75% మార్కెట్ని ఆక్యుపై చేసింది. అండ్ దేర్ న్యూ మిషనరీ విచ్ అలోస్ ఓల్డ్ రేంజ్ ఆఫ్ ఆటోమేటెడ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ దిస్ మినిమైజింగ్ ద manual steps and reducing cost of labor. So వాళ్ళు ఎంత ఆటోమేటెడ్ మిషన్ని యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ దేర్ బై రీక్యాప్చర్ ద మార్కెట్ ద మేనేజ్మెంట్ ఆఫ్ మిన్సన్ లిమిటెడ్ హ్యాస్ ప్లాన్ టు ఎరెక్ట్ a new plant with an automatic machine. The estimated cost of plant and machinery is 90 lakhs. The company approached SA Bank Limited for a term loan of 80 lakhs which would be repaid in 5 years. So ఎన్ని రోజులు లోపల 5 years లోపల రీపేమెంట్ చేయాలి. On 28/12/2019 the bank had sanctioned the loan and disbursed 40 lakhs till 31st March 2020. సో బ్యాంక్ ఎంత శాంక్షన్ చేసింది, ఎంతైతే శాంక్షన్ చేసిందో ఒక అమౌంట్ని 31st March 2020 లోపల మనం రీపేమెంట్ చేయాలి. అండ్ మిన్సన్ లిమిటెడ్ హ్యాస్ అపాయింటెడ్ Mr. Check Chartered Accountant as auditor of the company, has it AGM on 18/9/2019 for period 5 years and agreed the audit team commenced their audit work for financial year 1920 in February 2020. So February 2020లో చేస్తాం and completed the work by the end of the May 2020కి కంప్లీట్ చేస్తామని చెప్పినారు. The audit team submitted the following findings to the engagement partner. సో audit team వర్క్ చేసి కొన్ని ఫైండ్ అవుట్ తీసుకొచ్చింది. ఫస్ట్, PX Limited, one of the material supplier, filed a case against the company on 12/9/2019 for compensation of 3 crores. సో ఒక 3 crores compensation పే చేయాలని మేజర్ సప్లయర్ కేసు వేసినాడు కంపెనీ పైన. అండ్ కంపెనీ హ్యాడ్ మేడ్ అన్ ఎస్టిమేట్ ఫర్ అలవెన్స్ ఆఫ్ డేటార్స్ 5%. సో అలవెన్స్ ఎంత చేసింది, 5% మాత్రమే ప్రొవైడ్ చేసింది. 70% ఆఫ్ ద వాల్యూ ఇన్వెంటరీ వాజ్ ఓన్లీ కవర్డ్ బై ఫిజికల్ వెరిఫికేషన్ డ్యూరింగ్ ద ఇయర్ 1920 డ్యూ టు అవుట్బ్రేక్ ఆఫ్ నోవెల్ కరోనా వైరస్ అండ్ సబ్సిక్వెంట్ లాక్డౌన్ దేర్ ఆఫ్. సో వెరిఫికేషన్ ఓన్లీ 70% చేసినారు. నెక్స్ట్, కంపెనీ గాట్ ఏ షోకాస్ నోటీస్ ఫ్రమ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ board for the contravention of the provisions of hazard and waste management rule. Next, 3 incidents of fraud notices. So 3 incidents కలుపుకుంటే మనకి ఫ్రాడ్ ఎంత వచ్చింది, 1.02 crores వచ్చింది. ఫ్రాడ్ కమిటెడ్ బై ద పర్చేజ్ మేనేజర్ 85 lakhs, బై అకౌంట్ మేనేజర్ 15 lakhs అండ్ క్యాషియర్ 2 lakhs. సో ముగ్గురు ఫ్రాడ్ని మొత్తం కలుపుకుంటే 1.2 crores అంటే 1 crore ఎక్సీడ్ అయింది అగ్రిగేట్ చేసిన తర్వాత. నెక్స్ట్, యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ మిన్సన్ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ 1920 ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఆన్ ద ఫ్యాక్ట్ గివెన్ ఇన్ ద అబవ్ పారాగ్రాఫ్. సో ఈ ఆన్సర్ చేయాలి. ఏమి ఫస్ట్, సో ద కంపెనీ has significant growth in the past year. It has not done well over last 2 years financial year. As per SA 570, there are certain events or conditions that individually or collectively may cast significant doubt about the going concern assumption. In order to assess whether Minson Limited is going concern or not, which of the following audit procedure should not be performed? ఏం పర్ఫామ్ చేయాలి అంటే, ఫస్ట్ మనం ఏం చేయాలంటే కంపెనీతోని అండ్ కంపెనీ యొక్క క్యాష్ ఫ్లోస్ ఏమున్నాయి, ప్రాఫిట్స్ ఏమున్నాయి, ప్రొజెక్టెడ్ ఏమున్నాయి, వాటిని అనలైజ్ చేయాలి, వాటిని డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి,
నాట్ పర్ఫార్మ్డ్ ఏం పర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఫస్ట్ అనలైసిస్ అండ్ డిస్కస్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ టు ఫైండ్ అవుట్ వెదర్ ద ఇన్స్టాలేషన్ ఆఫ్ న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ వుడ్ బి ఎనేబుల్ ద కంపెనీ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఎంక్వైరీ ద కంపెనీ లీగల్ కౌన్సిల్ రిగార్డింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లీగల్ లిటిగేషన్స్ అండ్ క్లైమ్స్ అగైన్స్ ద కంపెనీ, రీజనబుల్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అసెస్మెంట్ ఆఫ్ దేర్ అవుట్కమ్స్ అండ్ ఎస్టిమేట్ ఆఫ్ దేర్ ఇంప్లికేషన్స్. ఇది కూడా డిస్కస్ చేయొచ్చు. అండ్ ఎవాల్యుయేట్ చేయడం, అనలైజ్ చేయడం, ఎంక్వైరీ చేయడం, ఎవాల్యుయేషన్ చేయడం, ఈ 3 చేయాలి. అండ్ ఇది అవసరం లేదు, ఏది క్యాష్ ఫ్లోస్, ప్రాఫిట్ ఫర్ ప్రీవియస్ ఇయర్స్, ఇవన్నీ మనకి పెద్దగా ఇంపాక్ట్ అనేది ఉండదు. సో ఇది నాట్ పర్ఫార్మ్డ్. ఆడిట్ ప్రొసీజర్ షుడ్ నాట్ బి పర్ఫార్మ్డ్. ఫర్ అనలైసిస్, ఎంక్వైరీ అండ్ ఎవాల్యుయేషన్ అనేది కావాలి. అనలైజ్ అండ్ డిస్కస్ విత్ ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కంపెనీ, అంటే కొత్త ప్లానింగ్స్ అనేది మనకి వర్కౌట్ అయితే బెనిఫిషియల్ ఉంటే అనేది చూసుకోవాలి. తర్వాత ఎంక్వైరీ చేసుకోవాలి, కంపెనీ యొక్క లీగల్ పొజిషన్ బేస్డ్ ఆన్ న్యూ ఏమైనా ఉంటాయి, దాని యొక్క లిటిగేషన్స్ ఏముంటాయి అనేది చూసుకోవాలి. ఎవాల్యుయేట్ చేసుకోవాలి, మేనేజ్మెంట్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి అండ్ స్ట్రాటజీస్ ఏమున్నాయి వాటిని ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. నెక్స్ట్, కంపెనీ హ్యాస్ మేడ్ అన్ ఎస్టిమేట్ ఫర్ అలవెన్స్ ఆఫ్ డెటార్స్ 5%. Some financial statement items cannot be measured precisely but can only be estimated. The nature and reliability of information available to management to support the making of an accounting estimate varies widely, which thereby affect the degree of estimating uncertainty associated with the accounting estimates. Please advise which among the following may have higher cost, uncertainty and higher risk as per SA 540. So జడ్జిమెంట్ ఏవైతే అవుట్కమ్స్ వస్తాయో పెండింగ్ లిటిగేషన్ నుంచి విత్ పిఎక్సి లిమిటెడ్ అగైన్స్ ద కంపెనీ, ఇది హయ్యర్ ఎస్టిమేట్ అన్సర్టెనిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ అమౌంట్ అనేది పెద్ద అమౌంట్ ఉంది కాబట్టి 3 crores అమౌంట్ ఉంది మెటీరియల్ దగ్గర అండ్ అది కేస్ పెండింగ్ ఉంది. సో జడ్జిమెంట్ అబౌట్ ద అవుట్కమ్ ఆఫ్ పెండింగ్ లిటిగేషన్ విత్ పిఎక్స్ లిమిటెడ్ అగైన్స్ ద కంపెనీ ఈజ్ హయ్యర్ ఎస్టిమేట్ అన్సర్టెనిటీ అండ్ హయ్యర్ రిస్క్ ఉన్నట్లు. ఎందుకు 3 crores అమౌంట్ అంటే హయ్యర్ రిస్క్ ఉన్నట్లనే. నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే ఎస్టిమేట్ మేడ్ ఇన్ ఇన్వెంటరీ, ఇది అబ్జర్వెన్సీ ఎంత ఓన్లీ 30% అండ్ అది కూడా డ్యూ టు కరోనా వల్ల చెక్ చేయలేదు. ఏ మోడల్ యూజ్ టు మెజర్ అకౌంటింగ్ ఎస్టిమేట్ హ్యాస్ విల్ యాజ్ నోన్ అండ్ అజంప్షన్స్ మోడల్ అబ్జర్వబుల్ మార్కెట్ ప్లేస్, ఇది కూడా ఏం రాదు. అకౌంటింగ్ ఎస్టిమేట్ మేడ్ ఫర్ అలవెన్స్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 5% ప్రొవైడ్ చేస్తున్నారు. సిమిలర్ అకౌంటింగ్ ఎస్టిమేట్, ఇది ఏం రాదు. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ద కంపెనీ ఇన్ ద నోట్స్ అకంపెనింగ్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ disclose the existence of suit file against the company with full details. Based on the audit evidence obtained, it is necessary to draw users' attention to the matters presented in the financial statement by way of clear additional communication as there is uncertainty relating to the future outcomes of litigation. In this situation, which of the following reporting option would be correct? If the auditor is satisfied with the conclusions reached by the management and this matter is fundamental to the readers of financial statements. So option క్వశ్చన్ నెంబర్ 3కి థర్డ్కి సంబంధించి ఏం చూసుకోవాలి, ఎక్కడ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇది ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించినది కాబట్టి ఇవి ఫుల్ డీటెయిల్స్ అనేది మనకి ఫైనాన్షియల్ డేటాలోనే ఉంది కాబట్టి ఎవరు ఆ క్రియేటర్స్ అనే వాళ్ళు ఫైనాన్షియల్లోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం చెప్పాలనుకుంటే మనం ఎక్కడ పోలి ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్లో చెప్పాల్సి వస్తుంది. సో ఇంక్లూడెడ్ ఇన్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇన్ ఆడిటర్ రిపోర్ట్ హ్యావింగ్ ఏ క్లియర్ రిఫరెన్స్ టు ద మ్యాటర్స్ బీయింగ్ ఎంపసైజ్డ్ అండ్ ఇష్యూడ్ క్వాలిఫైడ్ ఒపీనియన్. సో మనం ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ ఇవ్వడం వల్ల మన ఒపీనియన్ అనేది ఏం చేంజ్ కాదు, ఇది రాదు. నెక్స్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ అడ్వర్స్ ఒపీనియన్ para and issue adverse opinion having clear reference to the matter referred in the notes to account, ఇదేం కాదు. నెక్స్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ డిస్క్లైమర్ ఒపీనియన్ పేరా హ్యావింగ్ క్లియర్ రెఫరెన్స్, మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పేరా ఇన్ ఆడిటర్స్ రిపోర్ట్ హ్యావింగ్ క్లియర్ రెఫరెన్స్ టు ద మ్యాటర్ బీయింగ్ ఎంపసైజ్డ్ అండ్ it to where relevant disclosure that to fully describe the matters can be found in the financial statement. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న డేటాని మనం చెప్పాలి అనుకుంటే ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. కంపెనీ నాట్ షో కాస్ట్ గాట్ ఏ షోకాస్ నోటీస్ ఫ్రమ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. స్టేట్ కంట్రోల్ బోర్డ్ నుంచి మనకు ఒక నోటీస్ వచ్చింది కదా, దాని గురించి యాజ్ పర్ ఎస్ఏ 250 ద ఆడిటర్ షెల్ పర్ఫార్మ్ ద ఆడిట్ ప్రొసీజర్ టు హెల్ప్ identify instance of non-compliance with the other laws and regulations that may have material effect on the financial statement. Had the audit team of the company became aware of the information concerning an instance of non-compliance with the law, what would not be audit procedure? సో ఆడిట్ ప్రొసీజర్ కానిది ఏమి అనేది చెప్పాలి. ఏదైతే మనకి షోకాస్ నోటీస్ వచ్చిందో కంపెనీకి అండ్ ఆడిట్ ప్రొసీజర్ని పర్ఫామ్ చేయాల్సి ఉంటుందో, ఏది ఎస్ఏ 250ని యూజ్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే మనం కంప్లైంట్ కాకుంటే
conditions, consideration of laws and regulations in accordance with consideration in accordance with the laws and regulations చూసుకునేటప్పుడు ఎస్ 250 ఉంటుంది కదా. నాన్ కంప్లైంట్ అయితే ఏవేవి ఆడిట్ ప్రొసీజర్ని యూజ్ చేయాలనే చెప్పాలి. ఆ ఏవేవి దాంట్లో ఇంక్లూడ్ కానీ మనం చెప్పాల్సినది ఏమి అంటే ఫస్ట్ అండర్స్టాండ్ ద nature of the act and circumstances in which it has occurred and obtain further information to evaluate the possible effect of financial statement. Yes, ఇది audit procedure ఇది. Next, discuss the matter with management and if they do not provide sufficient information and if the effect of non-compliance seems to be material, legal advice may be obtained. So non-compliance డిస్కస్ చేద్దాం మేనేజ్మెంట్తో. సఫిషియంట్ ఎవిడెన్స్ కన్నా ప్రొవైడ్ చేయకుంటే ఎఫెక్ట్ ఆఫ్ నాన్ కంప్లైన్స్ ఎంత అనేది చూసుకోవాలి. ఇది ఆడిట్ ప్రొసీజర్. నెక్స్ట్, మానిటరింగ్ లీగల్ రిక్వైర్మెంట్ అండ్ కంప్లైంట్స్ విత్ కోడ్ ఆఫ్ conduct and ensuring that operating procedures are designed to assist in the prevention of non-compliance with laws and regulations, reporting accordingly. మనకు అవసరం లేదు, మానిటరింగ్ చేయాల్సిన అవసరం లేదు. మానిటరింగ్ ఎవరు చూసుకోవాలా? మేనేజ్మెంట్ చూసుకోవాలి. లీగల్ రిక్వైర్మెంట్ కంప్లై కావాలా, కంప్లై కాలేదా అనేది ఎఫెక్ట్ ఏమైనా ఉన్నాయా అసిస్టెంట్ ప్రివెన్షన్ చేయడానికి ఇవన్నీ మనం చేయము. నెక్స్ట్, ఎవాల్యుయేట్ ద implication of non-compliance in relation to other aspects auditing including risk assessment and reliability of written representation ఏమైనా తీసుకోవాలా అప్రోప్రియట్ యాక్షన్కి సంబంధించి. ఎస్, ఇది కూడా తీసుకోవాలి. ఇది కూడా మనకు ఒక ఆడిట్ ప్రొసీజర్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 51. ద కంపెనీ హ్యాడ్ availed some amount of loan for new plant and machinery during the year under audit. Out of the total loan sanctioned, an amount of 25 lakhs was earmarked for the purchase. So enta amount 25 lakh earmark chesina for the purchase of machinery oil extractor, but the company has acquired an improved model of machinery with the oil extractor with dryer in its state which of the reporting option was would be corrected. సో కంపెనీ అవైల్ చేసింది, ఒక లోన్ని అవైల్ చేసింది. ఏదాని కోసం లోన్ అవైల్ చేసింది? న్యూ ప్లాంట్ అండ్ మిషనరీ కోసం అవైల్ చేసింది. అండ్ లోన్ మొత్తం శాంక్షన్ చేసింది ఎంత? 25 lakhs ఇయర్ మార్క్ చేసినాము. బట్ కంపెనీ అక్వైర్ చేసింది ఒక ఇంప్రూవ్డ్ మోడల్ మిషనరీని పర్చేస్ చేసింది. ఒక దానికోసం చెప్పి ఇంకొక దానికి తీసుకున్నాము. స్టేట్ విచ్ ఆఫ్ ద రిపోర్టింగ్ ఆప్షన్ వుడ్ బి కరెక్ట్. సో ఏం కరెక్ట్ అంటే క్యారోలో మనం తీసుకోవాల్సి వస్తుంది. ఏవైతే మనం స్పెసిఫైడ్ దానికోసం తీసుకున్నామో దానికోసం కాకుండా వేరే దానికోసం తీసుకుంటే క్యారోలో రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. సో స్టేట్ ద ఫ్యాక్ట్ ఇన్ క్యారో రిపోర్ట్ దట్ అవుట్కమ్ ఆఫ్ టర్మ్ లోన్ టేకెన్ ఫర్ machinery oil extractor 25 lakhs was not utilized for acquiring the machinery for which it is sanctioned. సో లోన్ తీసుకున్నాం ఫర్ ది పర్పస్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ శాంక్షన్డ్. సో మనం ఏం చెప్పినాము? ఒక ప్లాంట్ అండ్ మిషనరీ తీసుకుంటామని చెప్పినాము. ఇక్కడ లోన్ తీసుకున్నాం న్యూ ప్లాంట్ అండ్ మిషనరీకి అండర్ ఆడిట్కి. సో టోటల్ లోన్ శాంక్షన్ 25 lakhs, పర్చేజ్ ఆఫ్ మిషనరీ ఎక్స్కావేటర్. సో ఇయర్ మార్క్ చేసినాము. ఇంప్రూవ్డ్ మిషనరీ మనం పర్చేజ్ చేసినాము. బట్ బ్యాంక్ ఏం చెప్పినాము? మనం ఒక ప్లాంట్ అండ్ మిషనరీ పర్చేజ్ చేస్తామని చెప్పినాము. సో అంటే కరెక్ట్గానే యూటిలైజ్ చేసినట్లు. నెక్స్ట్, యాజ్ ద మేనేజ్మెంట్ టు చేంజ్ ద టర్మ్స్ అవన్నీ ఉండవు. స్టేట్ ద ఫ్యాక్ట్ ఇన్ క్యారో రిపోర్ట్ దట్ ద టర్మ్ లోన్ టేకెన్ హ్యాస్ బీన్ అప్లైడ్ ఫర్ ది పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ శాంక్షన్డ్. సో ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్కి వస్తుంది. నెక్స్ట్ 43 క్వశ్చన్. సిఏ కమల్ is a statutory auditor of Auto Cover Limited for the financial year 2021. The company is engaged in the business of manufacture of car accessories. CA Kamal noticed that the inventories of the company amounting to 46 crores, that is equal to 25% of total assets of the company, at the end of the year do not exist. So at the end of the company do not exist. Also sales amounting to 33 crores. So ఇక్కడ ఏముంటుంది? నోటీస్ చేసినాము. ఏం నోటీస్ చేసినాము? కంపెనీ అమౌంటింగ్ టు 46 lakhsకి ఉన్నాయి. అది ఎంతకి ఈక్వల్? 25% ఆఫ్ టోటల్ అసెట్స్కి ఈక్వల్. అది 46 crores అనేది ఇన్వెంటరీలో. టోటల్ అసెట్లో 25% ఇన్వెంటరీ ఉంది, అది 46 lakhs. నెక్స్ట్, అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ డు నాట్ ఎగ్జిస్ట్. నోటీస్ చేసినాడు. ఓకే, 46 lakhs సంబంధించిన ఇన్వెంటరీ లేదు, టోటల్ అసెట్లో 25% లేదు. ఆల్సో సేల్స్ అమౌంటింగ్ 33 crores, దట్ ఈస్ ఈక్వల్ టు 10% ఆఫ్ టోటల్ రెవెన్యూ హ్యావ్ నాట్ బీన్ యాక్చువల్లీ అక్కర్డ్. సో యాక్చువల్లీ అక్కడ కాకుండా కానీ 33 lakhs ఎక్సెస్ చూపించినాము. 33 crores ఓమే క్రోడ్స్. ఇది కూడా క్రోడ్స్. సిఏ కమల్ నోటీసుడ్ బోత్ ద మెటీరియల్ డిస్క్రపెన్సెస్ జస్ట్ బిఫోర్ ద ఫైనలైజేషన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2021. సిఏ కమల్ కన్సిడర్ దట్ ద అబోవ్ మిస్స్టేట్మెంట్ వుడ్ డిస్టార్ట్ ద ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ గ్రేటర్ ఎక్స్టెంట్. సో వాట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ సిఏ కమల్ షుడ్ కన్సిడర్ ఇన్ దిస్ సిచ్యువేషన్స్. సో సిఏ కమల్ ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఏ కమల్ ఏమొచ్చాడంటే అతని దగ్గర సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఎవిడెన్స్ అనేది ఉంది. అండ్ ఈ అమౌంట్స్ పెద్ద అమౌంట్స్ అని అనుకుంటున్నాడు. మెటీరియల్ డిస్క్రిపెన్సీ ఉంది అనేది అంటే దాని యొక్క ఇంపాక్ట్ అనేది పర్వాజివ్నెస్లో ఉంటుంది. సో అడ్వర్స్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయొచ్చు సిఏ కమల్ అనేవాడు. సో దానికోసం ఫస్ట్ చూద్దాం. సిఏ కమల్ షుడ్
కన్సిడర్ విత్డ్రాయింగ్ ఫ్రమ్ ద ఆడిట్ ఎంగేజ్మెంట్. విత్డ్రా చేయాల్సిన అవసరం ఏముంది, అవసరం లేదు. సిఏ కమల్ షుడ్ కన్సిడర్ ఇష్యూయింగ్ అన్ అడ్వర్స్ ఒపీనియన్ అండ్ మెన్షనింగ్ బోత్ మెటీరియల్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ద బేసిస్ ఆఫ్ అడ్వర్స్ ఒపీనియన్ పేరా. సో ఇది తీసుకోవచ్చు. నెక్స్ట్ సిఏ కమల్ షుడ్ ఆస్క్ ద మేనేజ్మెంట్ to explain both discrepancies in the notes to accounts and he himself should highlight the matters in the key audit matter para of the audit report. Next C option B is the correct answer. Next question number 44. Preparing the financial statement in accordance with the applicable financial reporting framework is the audit responsibility of the management of the ABC Limited. Which of the following is correct in regarding to the disclosure of such management responsibility? So 44th question kada, responsibility of management of ABC Limited, which of the following correct in this regard, disclosure of such management responsibility. So 44 ప్రకారం క్వశ్చన్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తున్నాం. ఇన్ అకార్డెన్స్ విత్ అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ప్రకారం ప్రిపేర్ చేయాలి. ఎవరు, మేనేజ్మెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ, అది మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్ అనేది చెప్పాలి. డిస్క్లోజర్కి సంబంధించి మేనేజ్మెంట్ ఏం చేయాలి, డిస్క్లోజ్ చేయాలి. ఏవైతే అది యొక్క మేనేజ్మెంట్ యొక్క ఎక్కడ మనం డిస్క్లోజ్ చేస్తాము, మనము అగ్రిమెంట్ ఎస్ఏ 210 ప్రకారం అగ్రీయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ఆడిట్ ఎంగేజ్మెంట్లో మనకి 5 పేరాస్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ అండ్ స్కోప్, తర్వాత రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆడిటర్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది, ఆర్ మనకి ఆడిట్ రిపోర్ట్లో కూడా రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది. సో ఆ క్లాస్లో మనం చూపించుకుంటాము. సో ఆడిట్ రిపోర్ట్లో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ప్లేస్లో మనం డిస్కస్ చేస్తాము. సో అక్కడ చూద్దాం ఎక్కడ ఉందో అనేది. సో ఇట్ ఈస్ ఇంప్లైడ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ హీస్ ప్రిజ్యూమ్ అండ్ ఆడిట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దే నీ నాట్ బి స్పెసిఫికలీ మెన్షన్ చేయాలి ఆడిట్ రిపోర్ట్లో. ద మేనేజ్మెంట్ మే బీ అండర్టేక్ టు యాక్సెప్ట్ సచ్ రెస్పాన్సిబిలిటీ త్రూ అండ్ ఎంగేజ్మెంట్ లెటర్. ఇది కూడా కాదు. ద ఆడిటర్ రిపోర్ట్ షుడ్ డిస్క్రైబ్ ద మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఏ సెక్షన్ విత్ హెడ్డింగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఫర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎస్, ఇది రిపోర్ట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. Preparing 45. During the conduct of audit, it was found that the management has intentionally made material misstatement in the several items of financial statement to deceive the users of the financial statement, to reduce the pressure of meeting market expectation and to increase the reputation of the company. సో ఇక్కడ మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఇంటెన్షనల్గా ఒక మెటీరియల్ మిస్టేట్మెంట్ని చేస్తుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఎందుకు, ప్రెజర్ని తగ్గించుకోవడానికి, మార్కెట్ ఎక్స్పెక్టేషన్ని రీచ్ కావడానికి, రెప్యుటేషన్ని పోగొట్టుకోకుండా ఉండడానికి, ఇంక్రీజ్ చేసుకోవడానికి. వాట్ వుడ్ బి ఇంప్లికేషన్ ఆన్ ద ఆడిటర్స్ రిపోర్ట్ ఇఫ్ నో అడ్జస్ట్మెంట్స్ ఆర్ మేడ్ మేడ్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిగార్డింగ్ మిస్టేట్మెంట్ మేడ్ బై ద మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఏదైతే మిస్టేట్మెంట్ చేసిందో అవి అడ్జస్ట్మెంట్స్ ఏం చేయడం లేదు. అట్లాంటి కేసెస్లో మనం ఆడిట్ రిపోర్ట్లో ఏం చేయాలి. సో ఇప్పుడు మనకి క్లియర్గా తెలుసు ఇక్కడ మనకి మెటీరియల్ మిస్టేట్మెంట్ అనేది ఎగ్జిస్టింగ్ ఉంది అనేది. ఆ మెటీరియల్ మిస్టేట్మెంట్ అనేది మనకి స్ప్రెడ్నెస్ అనేది అవుతుంది. ఎందుకంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఈ ఇయర్లో ప్రొవైడ్ చేసినట్టు నెక్స్ట్ ఇయర్ కూడా స్ప్రెడ్నెస్ ఉంటుంది. మనం ఏం చేయాలి, అడ్వర్స్ ఒపీనియన్ ఇవ్వాలి. టోటల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్లే వాళ్ళు రాంగ్ చేస్తున్నారు కాబట్టి అడ్వర్స్ ఒపీనియన్. ఒకవేళ ఒకటే పాయింట్ గురించి అయితే కన్వర్ట్ ఇస్తుంటుంది. సో అడ్వర్స్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయండి. ద ఆడిటర్ వుడ్ ఇష్యూ క్వాలిఫైడ్ కాదు. అండ్ ద ఆడిటర్ వుడ్ ఇష్యూ అడ్వర్స్ ఒపీనియన్ కరెక్ట్ ఒపీనియన్ స్టేటింగ్ దట్ ఎక్సెప్ట్ అనేది క్వాలిఫైడ్ ఉన్నప్పుడు వస్తుంది. ద ఆడిటర్ వుడ్ ఇష్యూ అన్ అడ్వర్స్ ఒపీనియన్ స్టేటింగ్ దట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డు నాట్ గివ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ. సో ట్రూ అండ్ ఫేర్ వ్యూ లేవు, అడ్వర్స్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి. ద ఆడిటర్ should also include basis for adverse opinion para below opinion para. So option C is the correct answer. Next question number 46. Mr. Hemant Ramse was appointed as the engagement partner for conducting the audit of Kestrap Lab Limited for financial 2021 on behalf of Ramse Associates. Mr. Vishya Tyagi was appointed as an engagement quality reviewer by the firm for the said audit. During the financial 2021, there was implementation of ERP system in phased manner in Kshetra Lab Limited, due to which some of its business process got automated. So దీనివల్ల ఏమైంది, బిజినెస్ ప్రాసెస్ అనేది ఆటోమేట్ అయినాయి. As a result of implementation of such a system, there was a significant effect on the auditors overall audit strategy. So significant effect అనేది ఉంది overall audit strategy లో. Mr. Hemant discussed the implementation of such a system with Mr. Vishya and helped told him that such matters may be key audit matters to be reported in the audit report. So Mr. Vishya, సో ఇక్కడ ఏమంటున్నా అంటే మిస్టర్ హేమంత్ రామస్వామి ఒక పర్సన్ ఎంగేజ్మెంట్ పార్ట్నర్గా అపాయింట్మెంట్ అయినారు. ఎవరికి, కేశియా ల్యాబ్ లిమిటెడ్కి. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రంషా అసోసియేట్స్కి ఆడిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆడిట్ ఆఫ్ కేశియా లిమిటెడ్. సో కేశియా లిమిటెడ్ది ఆడిట్ చేస్తున్నాము. రంషా అసోసియేట్ బిహాఫ్కి హేమంత్ రామ్సే వెళ్ళినాడు. అండ్ మిస్టర్ విశ్య
Tyagi was appointed as an engagement quality reviewer by the firm for the said audit కి. సో క్వాలిటీ రివ్యూవర్ ఎవరు విశ్వ, హేమంత్ వచ్చేసి ఎవరు ఎంగేజ్మెంట్ పార్ట్నర్, కేస్ట్రపతి వచ్చేసి కంపెనీ. దేర్ వాజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈఆర్పీ సిస్టమ్ ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్ ఇన్ కేస్టార్ లిమిటెడ్ డ్యూ టు విచ్ సమ్ ఆఫ్ ఇట్ బిజినెస్ ప్రాసెస్ గాట్ ఆటోమేటెడ్. సో ఈఆర్పీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసింది కంపెనీ అనేది, దానివల్ల మొత్తం ఆటోమేషన్ అయింది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సచ్ ఎ సిస్టమ్ దెర్ వాజ్ ఎ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆన్ ద ఆడిటర్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ. Mr. Hemant discussed the implementation of such a system with Mr. Vishya and also told him that such matters may be key audit matter to be reported in the audit report. సో విషయతోనే మాట్లాడినాడు, అది కీ ఆడిట్ మ్యాటర్. ఏదైతే ఇంప్లిమెంట్ చేసినారో ఈఆర్పీ సిస్టమ్ అనేది అది కీ ఆడిట్ మ్యాటర్, మనం ఆడిట్ రిపోర్ట్లో కీ ఆడిట్ మ్యాటర్గా ప్రొవైడ్ చేయాలి అని అనుకున్నారు. మిస్టర్ విషయ కన్సిడర్ ద సిగ్నిఫికెంట్ ఆఫ్ సచ్ మ్యాటర్ బట్ హవెవర్ యూ వాజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ సచ్ మ్యాటర్ డిడ్ నాట్ అపియర్ టు లింక్ ద మ్యాటర్ డిస్క్లోజ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అండ్ సో దేర్ హీ నో నీడ్ టు డిస్క్లోజ్ సచ్ మ్యాటర్ యాజ్ ఏ కీ ఆడిట్ మ్యాటర్. సో అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో లేదు, సో అది కీ ఆడిట్ మ్యాటర్గా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదని విషయ అనుకుంటుంది. వెదర్ ద కంటెన్షన్ ఆఫ్ మిస్టర్ విషయ ఈజ్ ప్రాపర్ విత్ రెస్పెక్ట్ టు ద మ్యాటర్స్ టు బి కమ్యూనికేటెడ్ ఇన్ ద కీ ఆడిట్ మ్యాటర్స్. కమ్యూనికేట్ చేయాలని కీ ఆడిట్ మ్యాటర్లో చెప్పాలంటే మనకి 3 పాయింట్స్ చూసుకోవాలి. యాజ్ పర్ ఎస్ఎస్ 701 communicating key audit matters in the independent audit report, the auditor shall determine from the matters communicated with those charged with the governance those matters that are required significant auditor attention in performing the audit. In making this determination the auditor shall take into account following. సో 3 పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎస్ఎస్ 701 కమ్యూనికేటింగ్ చేయాలి అంటే ఎవరికి కమ్యూనికేట్ చేస్తాము, ఈ కీ ఆడిట్ మ్యాటర్ని దో చార్జ్ విత్ గవర్నెన్స్కి మనం కమ్యూనికేట్ చేస్తాము, ఆడిటర్కి అది సిగ్నిఫికెంట్ ఆడిటర్ అటెన్షన్ తీసుకోవడానికి పర్ఫార్మింగ్కి. ఫస్ట్ ఏరియాస్ ఆఫ్ హయ్యర్ అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఆర్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఐడెంటిఫైడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఏ 315. ఎస్ఏ 315 అంటే ఏమి? ఐడెంటిఫైయింగ్ అండ్ అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ త్రూ అండర్స్టాండింగ్ ద ఎంటిటీ అండ్ ఇట్స్ ఎన్వైర్న్మెంట్. సో కంపెనీని అండర్స్టాండింగ్ చేసుకొని, ఎంటిటీని నువ్వు అండర్స్టాండింగ్ చేసుకొని, అర్థం చేసుకొని నువ్వు మెటీరియల్ మిస్స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసినావు. ఆ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అనేవి హై రిస్క్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ అయితే ఆర్ అవి సిగ్నిఫికెంట్ రిస్క్ ఉంటే అవి నువ్వు కీ ఆడిట్ మ్యాటర్గా చూపించుకోవాలి. అండ్ సెకండ్ సిగ్నిఫికెంట్ ఆడిటర్ జడ్జిమెంట్ relating to areas in the financial statement that involve significant management judgment including accounting estimate that have been identified as having high estimation uncertainty. సెకండ్ ఇది ఆడిటర్ ఒక పాయింట్ని అది కానీ ప్రొఫెషనల్ జడ్జిమెంట్ ప్రకారం అతని యొక్క జడ్జిమెంట్ ప్రకారం అది సిగ్నిఫికెంట్ అనిపిస్తే ఆర్ ఎస్టిమేషన్ అనేది అన్సర్టెనిటీగా ఉంటే ఐడెంటిఫై చేసి ఉంటే అట్లాంటి కేసెస్లో దాన్ని కూడా మనం కీ ఆడిట్ మ్యాటర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆన్ ద ఆడిట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ ఆర్ ట్రాన్సాక్షన్ దట్ అక్కర్ డూయింగ్ ద పీరియడ్. సో దాని యొక్క ఎఫెక్ట్ ఎట్టుందంటే, ఒక ట్రాన్సాక్షన్ జరిగిన ఎఫెక్ట్ ఎట్టుందంటే సిగ్నిఫికెంట్గా ఉంది ఈవెంట్ పైన ఆ ట్రాన్సాక్షన్ పైన అది జరగడం వల్ల సిగ్నిఫికెంట్ ఉంటే ఈ 3 కేసుల్లో దాన్ని మనం కీ ఆడిట్ మ్యాటర్గా చెప్పొచ్చు. ఒకటి ఏరియాస్ ఆఫ్ హై అసెస్డ్ రిస్క్ ఆర్ హై అసెస్డ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్స్టేట్మెంట్ ఆర్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఐడెంటిఫైడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ఎస్ఏ 315. ఆర్ సెకండ్ వచ్చేసి సిగ్నిఫికెంట్ ఆడిటర్ జడ్జిమెంట్ రిలేటింగ్ టు ఏరియాస్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దట్ ఇన్వాల్వ్ సిగ్నిఫికెంట్ మేనేజ్మెంట్ జడ్జిమెంట్ ఇంక్లూడింగ్ అకౌంటింగ్ ఎస్టిమేట్ దట్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ హై ఎస్టిమేషన్ అన్నాను. ద ఎఫెక్ట్ ఆన్ ద ఆడిట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఈవెంట్ or transaction that occur during the period. Next, auditor shall determine which the aforesaid matters considered were of most significant in the audit of financial statement of the current period and therefore the key audit matters. ఒకవేళ ఆడిటర్ డిటర్మైన్ చేసుకుంటే ఆ అఫోర్డ్ చేసిన మ్యాటర్ అంటే పైన చెప్పిన మ్యాటర్స్ అనేది మోస్ట్ సిగ్నిఫికెంట్ అని అనిపిస్తే ఆడిటర్ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కరెంట్ పీరియడ్లో అండ్ దాన్ని మనం కీ ఆడిట్ మ్యాటర్గా చెప్పొచ్చు. దేర్ ఫోర్ అఫోర్సైడ్ కన్సిడరేషన్ ఫోకస్ ఆన్ ద నేచర్ ఆఫ్ మ్యాటర్స్ కమ్యూనికేటెడ్ విత్ దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్. సచ్ మ్యాటర్ ఆర్ ఆఫ్టన్ లింక్ టు ద మ్యాటర్ డిస్క్లోజ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఒక్కోసారి అవి ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజ్ చేసి ఉండొచ్చు. ఇన్స్టెడ్ టు రిఫ్లెక్ట్ ఏరియాస్ ఆఫ్ ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ దే మే బి పర్టికులర్ ఇంట్రెస్ట్ టు ఇంటెండెడ్ యూజర్స్. ద ఫ్యాక్ట్ దట్ దిస్ కన్సిడరేషన్ ఆర్ రిక్వైర్డ్ నాట్ ఇంటెండెడ్ టు ఇంప్లై ద మ్యాటర్స్ రిలేటెడ్ టు దెమ్ ఆల్వేస్ కీ ఆడిట్ మ్యాటర్స్. సో ఏవైతే మనం డిస్కస్ చేస్తామో, ఎవరితో మేనేజ్మెంట్ డిస్కస్ చేస్తామో, మనం డిస్కస్ చేసే ప్రతి ఒక్క మ్యాటర్ కీ ఆడిట్ మ్యాటర్ అవ్వాల్సిన అవసరం లేదు. రాదర్ మ్యాటర్స్ రిలేటెడ్ టు సచ్ స్పెసిఫిక్ కన్సిడరేషన్ హ్యాస్ కీ ఆడిట్ మ్యాటర్
ఓన్లీ ఇఫ్ దే డిటర్మైండ్ దట్ టూ మోస్ట్ సిగ్నిఫికెంట్ ఇన్ ద ఆడిట్. సో మోస్ట్ సిగ్నిఫికెంట్ అని నీకు అనిపిస్తే ఆడిట్లో అప్పుడే అది కీ ఆడిట్ మ్యాటర్ అవుతుంది. ఇన్ అడిషన్ టు ద మ్యాటర్ దట్ రిలేట్ టు ద స్పెసిఫిక్ రిక్వైర్డ్ కన్సిడరేషన్. సో ఎప్పుడైతే నీకు స్పెసిఫిక్ కన్సిడరేషన్ కావాల్సినది ఉందో దేర్ మే బీ అదర్ మ్యాటర్స్ కమ్యూనికేటెడ్ విత్ ద దోస్ చార్జ్ విత్ గవర్నెన్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు సిగ్నిఫికెంట్ ఆడిటర్ అటెన్షన్ అండ్ దట్ దేర్ ఫోర్ మే బీ డిటర్మైన్డ్ టు బి కీ ఆడిట్ మ్యాటర్. సో సిగ్నిఫికెంట్ ఆడిటర్ అటెన్షన్ ఎక్కడైతే వస్తుందో వాటిని ఐడెంటిఫై చేసుకుని వాటిని డిటర్మైన్ చేసుకొని కీ ఆడిట్ మ్యాటర్గా. సచ్ మ్యాటర్స్ మే ఇన్క్లూడ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాటర్ రిలవెంట్ టు ద ఆడిట్ దట్ వాజ్ పర్ఫార్మ్డ్ దట్ మే బీ నాట్ బి రిక్వైర్డ్ టు బి డిస్క్లోజ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఆ మ్యాటర్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో పర్ఫామ్ చేసేటప్పుడు అవి డిస్క్లోజ్ చేయకుండా ఏం ప్రాబ్లం లేదు. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ ఐటీ సిస్టమ్, ఒక న్యూ ఐటీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేసినాము, దానివల్ల సిగ్నిఫికెంట్ చేంజ్ వచ్చింది ఎగ్జిస్టింగ్లో. డూయింగ్ ద పీరియడ్ మే బీ ఏరియా ఆఫ్ సిగ్నిఫికెంట్ ఆడిటర్ అటెన్షన్ ఇన్ ఏ పర్టికులర్ ఇఫ్ సచ్ చేంజ్ హ్యాడ్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆఫ్ ఆడిటర్స్ ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ ఆర్ రిలేటెడ్ సిగ్నిఫికెంట్ రిస్క్ కూడా ఉంది. అట్లాంటి కేసెస్లో ఇన్ దిస్ కేస్ దేర్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఈఆర్పీ సిస్టమ్ ఇన్ ద కంపెనీ డ్యూ టు విచ్ సమ్ ఈజ్ బిజినెస్ ప్రాసెస్ గాట్ ఆటోమేటెడ్ అండ్ విచ్ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఆడిటర్ overall strategy during the period. So accordingly such a matter can be considered as key audit matter if according to Mr. Hemant such as matter required significant attention that had affected his overall audit strategy. So overall audit strategy ni affect chestadi ani ఆడిటర్కి అనిపించిందంటే ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీని ఎఫెక్ట్ చేస్తుందని ఆడిటర్కి అనిపించిందంటే దాన్ని మనం కీ ఆడిట్ మ్యాటర్గా తీసుకోవచ్చు. అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఉన్న లేకున్నా సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఉంటే చాలు. సో కంటెన్షన్ ఆఫ్ మిస్టర్ విషయ ఈజ్ నాట్ ప్రాపర్ యాజ్ పర్ మ్యాటర్ దట్ డు నాట్ లింక్ విత్ ద మ్యాటర్ డిస్క్లోజ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కెన్ ఆల్సో బి కన్సిడర్డ్ యాజ్ కీ ఆడిట్ మ్యాటర్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ సిగ్నిఫికెంట్ అటెన్షన్ ఆఫ్ ద ఆడిటర్ విచ్ had impact in his auditor. Next question number 47. What is there in question number 47? CAS has been appointed as statutory auditor of SRT Limited for the financial year 2021. The company, while preparing financial statement for the year ended year under audit, prepared on one additional profit and loss account that disclosed specific items of expenditure and included in the same appendix to the financial statement. So ఇక్కడ ఎవరు సిఏఎస్ అనేవాడు అపాయింట్ అయినాడు. ఎట్లా స్టాట్యుటరీ ఆడిటర్గా అపాయింట్ అయినాడు. కంపెనీ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ప్రిపేర్ చేస్తుంది. ఆడిట్ ప్రిపేర్డ్ ఆన్ అడిషనల్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిస్క్లోజ్ స్పెసిఫిక్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అండ్ ఇంక్లూడెడ్ ఇన్ ద సేమ్ అపెండిక్స్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో డిస్క్లోజర్స్ కూడా స్పెసిఫిక్గా చేస్తున్నారు. సిఏఎస్ యాజ్ not been understand this additional profit and loss account is not under the applicable financial reporting framework. సో వాళ్ళు ఏదైతే స్పెషల్గా చేస్తున్నారో స్పెషల్గా చేస్తున్నాయో ఆ స్పెషల్ అనేది మన సిఏకి అర్థం కావడం లేదు. అవి కూడా అందులో అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ లాగా లేవు. గైడ్ హిమ్ యాజ్ టు హౌ షుడ్ డీల్ విత్ ది ఇష్యూ వైల్ రిపోర్టింగ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఎట్లా ఇష్యూ చేయాలి అనేది అడుగుతున్నాడు కంపెనీకి. సో ఈఫ్ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ దట్ ఈజ్ నాట్ రికార్డ్ బై ద అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఈజ్ ప్రజెంటెడ్. సో నాకేం అర్థమవుతుందంటే కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రాపర్గా అంటూ అర్థమయ్యేలాగా మేనేజ్మెంట్ చేయలే. అర్థం కాకుండానే రిపోర్ట్ చేయడానికి రెడీ అయినాడు ఆడిటర్. ఎట్లా రిపోర్ట్ చేయాలనేది మనం చెప్పాలి. ఇప్పుడు సూపర్ ఉంది కదా, హైలైట్ ఉంటుంది ఒక్కోసారి. కమ్ టు ద పాయింట్. If the supplementary information that is not required by the applicable financial reporting framework is presented with the audited financial statement. సో మనకి అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి అవసరం లేదు, బట్ దాన్ని ప్రజెంట్ చేసినాడు ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. అలాంటి కేసెస్లో ఆడిటర్ ఏం చేయాలి, ఎవాల్యుయేట్ చేయాలి వెదర్ ఇన్ ద ఆడిటెడ్ ప్రొఫెషనల్ జడ్జిమెంట్లో ద సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అనేది నెవర్ థ్రెస్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ డ్యూ టు ఇట్స్ నేచర్ ఆర్ హౌ ఇట్ ఈస్ ప్రజెంటెడ్. సో నువ్వు ఏదైతే సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేస్తున్నావో అది ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషనా అంటే మనం కంపల్సరీ ప్రజెంట్ చేయాల్సిన ఇన్ఫర్మేషనా, ఒకవేళ ప్రజెంట్ చేస్తే దానివల్ల వచ్చే చేంజెస్ ఏమి, అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ షిల్ కవర్డ్ బై ద ఆడిటర్ ఒపీనియన్. అది కవర్ చేసినాక నీ ఆడిటర్ ఒపీనియన్ ఎట్లుంటుంది అనేది చూడాలి ఫస్ట్. నెక్స్ట్ ఒకవేళ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ నాట్ రిక్వైర్డ్ బై అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ఈజ్ నాట్ కన్సిడర్డ్. సో ఫస్ట్ కేసులో ఏమి ప్రజెంట్ చేసింటే ఒకవేళ సెకండ్ దాంట్లో నాట్ కన్సిడర్ యాజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్. సో అది ఇంటిగ్రల్ పార్ట్ అవుతుందా ఇంటిగ్రల్ పార్ట్ కాదా అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఇంటిగ్రల్ పార్ట్ అయితే నువ్వు కన్సిడర్ చేసుకోవాలి. కన్సిడర్ చేసిన తర్వాత
అది కవర్ చేయాలి ఆడిట్ ఒపీనియన్ కొని. ఒకవేళ నువ్వు కన్సిడర్ చేయకుంటే అది ఇంటిగ్రల్ పార్ట్ లాగా కాకుండా ద ఆడిటర్ షల్ ఎవాల్యుయేట్ వెదర్ సచ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ ఏ వే ఆఫ్ సఫిషియెంట్లీ అండ్ క్లియర్లీ డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ ద ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్తో సపరేట్గా దాన్ని ఎక్కడో చోట డిస్క్లోజ్ చేయడము, ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నుంచి పక్కకు తీసేయడము చేసుకోవాలి. ఇఫ్ ఇన్ దట్ this no the case, then the auditor shall ask management to change how the unaudited supplementary information is presented. సో unaudited అంటే ఈ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ఎట్లా ప్రజెంట్ చేస్తారు, ఇదేం పెద్ద ఇంటిగ్రేటెడ్గా కాదు కదా అని మేనేజ్మెంట్తో డిస్కషన్ చేయాలి. నెక్స్ట్ ఇఫ్ ద మేనేజ్మెంట్, సో మేనేజ్మెంట్తో డిస్కషన్ చేస్తాను కదా, ఇప్పుడు మేనేజ్మెంట్ యాక్సెప్ట్ అన్న చేయొచ్చు, రిఫ్యూజ్ అన్న చేయొచ్చు. ఇఫ్ మేనేజ్మెంట్ రిఫ్యూజ్ టు డూ సో అంటే వాళ్ళు దాన్ని ఈవెంట్తో అది ఇంటిగ్రేట్ అంటే ఇంపార్టెంట్ ఇంటిగ్రేట్ కానప్పటికీ వాళ్ళు కలిపినా అనుకోండి, మనం కలపకుండా పక్కకు తీసేనని చెప్పినాము. సో ఇప్పుడు మేనేజ్మెంట్ రిఫ్యూజ్ చేస్తుంది, అది కలపడం వల్ల ఆడిటర్కి అర్థం కాలేదని చెప్పినాము కాదు. ఇప్పుడు మేనేజ్మెంట్ని అడిగితే మేనేజ్మెంట్ రిఫ్యూజ్ చేసింది, మేనేజ్మెంట్ రిఫ్యూజ్ టు డూ సో, దెన్ ద ఆడిటర్ షల్ ఐడెంటిఫై అన్ఆడిటెడ్ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఆడిటర్స్ రిపోర్ట్ దట్ సచ్ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ హ్యాస్ నాట్ బీన్ ఆడిటెడ్. సో అప్పుడే ఆడిటర్ ఏం చెప్పాలి, సింపుల్గా నేనైతే ఆడిట్ చేసినాను, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ని ఆడిట్ చేశాను, బట్ ఏదైతే సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ఉందో అది ఇంటిగ్రేట్ అయ్యి ఉంది నా ఆ యొక్క ఆడిటర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో, బట్ నేను ఆ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ని నేను ఆడిట్ చేయలేదనేది చెప్పాలి ఎప్పుడు మేనేజ్మెంట్ రిఫ్యూజ్ చేసినప్పుడు. వెన్ అండ్ అడిషనల్ ప్రాఫిట్ లాస్ అకౌంట్స్ దట్ డిస్క్లోజ్ స్పెసిఫిక్ ఐటమ్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఈజ్ డిస్క్లోజ్ హ్యాస్ సపరేట్ షెడ్యూల్ including as an appendix of financial statement. The auditor may consider this supplementary information that can be clearly differentiated from the financial statement. So clearly differentiate చేయగలిగితే చేయండి, అండ్ ఒకవేళ చేయలేకపోతే అడిషనల్ ప్రాఫిట్ ఆర్ లాస్ నాట్ కన్సిడర్ హ్యాస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ద ఆడిటర్ షల్ ఎవాల్యుయేట్ ద సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రజెంటెడ్ ఇన్ ఏ వే దట్ సఫిషియెంట్లీ అండ్ క్లియర్లీ డిఫరెన్షియేట్ ఇట్ ఫ్రమ్ ద ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. సో దాన్ని నువ్వు ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉందా, ఇంటిగ్రేట్ చేయలేమా, సపరేట్ చేయగలమా, సపరేట్ చేయలేమా, సపరేట్ చేయగలిగితే సపరేట్ చేయి, సపరేట్ చేయలేకపోతే మొత్తం కలిపి చేయి. సో మొత్తం కలిపి చేసినప్పుడు నీ యొక్క ఒపీనియన్ ఎట్లుంటుందని చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48. ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ బీన్ డీలింగ్ ఇన్ టైర్స్ సిన్స్ 1995. సో 1995 నుంచి టైర్స్ బిజినెస్లో ఉన్నాము. ద కంపెనీ ఈజ్ ఎన్విజ్డ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ బిజినెస్ అండ్ వాంటెడ్ టు మ్యానుఫ్యాక్చర్ ద టైర్స్ బిసైడ్ ట్రేడింగ్. అకార్డింగ్లీ ద మెషినరీ వాజ్ ఇంపోర్టెడ్, ఇన్స్టాల్డ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ commenced. The government also gave certain incentives like power subsidy, land acquisition subsidy, etc. After 2 years of operation, company received a notice from the income tax authorities to pay tax on incentives received in the form of power subsidy. The demand notice was served for 150 lakhs. So demand notice serve చేసాము ఇంతకీ 150 lakhs. The company however filed an appeal with the higher tax authorities against the demand and the matter is undecided on 31st March 2021. So decide కాలేదు. Legal team of the company anticipated that the tax liability might mature. The company has not made provision of anticipated tax liability. Considering the provisions of Companies Act 2013, how an auditor of ABC Limited should see these matters and report in audit report if required. So audit report లో ఎట్లా రిపోర్ట్ చేయాలి, ఎట్లా రిపోర్ట్ చేయకూడదు. డిమాండ్ నోటీస్ అనేది 150 lakhs వచ్చింది. సో కంపెనీ అనేది ఫైల్ చేసింది అప్పీల్కి. ఇట్లాంటి కేసులో ఎట్లా చేయాలి అంటే ఫస్ట్ ఆడిట్ రిపోర్ట్, లీగల్ టీమ్ యాంటిసిపేటెడ్ ట్యాక్స్ లయబిలిటీ బట్ ద కంపెనీ డిడ్ నాట్ మేక్ ద ప్రొవిజన్. సో కంపెనీ అనేది ప్రొవిజన్ ఏమీ చేయలేదు. ఫర్ దట్ ఏం చేసింది, ద కౌన్సిల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ నోట్ of the fact that there is a practice prevalent whereby company do not make provision for tax even when such liability is anticipated. సో కంపెనీ అనేది ట్యాక్స్ని లయబిలిటీని యాంటిసిపేట్ చేసినప్పటికీ ప్రొవిజన్ అనేది క్రియేట్ చేయలేదు. ఇట్ హ్యాస్ expressly వ్యూ దట్ an overall consideration of the relevant provision of law, non-provisions of taxes would amount to contravention of provision section 128, 129 of the Companies Act. సో ఏవైతే ప్రొవిజన్స్ ఆఫ్ లాస్ని, రిలవెంట్ లాస్ని కానీ నువ్వు అప్లై కాకుండా రిలవెన్స్ ప్రొవిజన్స్ ఆఫ్ ట్యాక్స్ అమౌంట్ని కాంట్రవెన్షన్ చేస్తే అప్పుడు కాంట్రవెన్షన్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 128, 129 కాంట్రవెన్షన్ చేసినట్టు. అకార్డింగ్లీ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ద ఆడిటర్ టు క్వాలిఫై ఈజ్ రిపోర్ట్ అండ్ సచ్ క్వాలిఫికేషన్ షుడ్ బ్రింగ్ అవుట్ ద manner in which the account does not disclose a true and fair view. సో నెసరీ ఆడిటర్ ఎవరైతే ఉన్నారో క్వాలిఫై చేస్తుంటే రిపోర్ట్ని అండ్ క్వాలిఫికేషన్ బ్రింగ్ చేస్తుంటే account do not disclose a true and fair view of state of affairs of the company and profit and loss account of the company. So applying the above to the fact given in the question, auditor should qualify his report. So auditor ఏం చేయాలి, క్వాలిఫై చేయాలి వాళ్ళ యొక్క రిపోర్ట్ని. అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మేనర్ ఇన్ విచ్ ద రిపోర్ట్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్
and statement of profit and loss account may be qualified in his report in respect of given below. So ఆడిటర్ ఏం చేయాలి, క్వాలిఫై చేయాలి వారి యొక్క రిపోర్ట్ని ఎట్లా, యాజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద మేనర్ ఇన్ విచ్ రిపోర్ట్ ఆన్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్వాలిఫైడ్ ఇన్ దిస్ కేస్ ద కంపెనీ హ్యాస్ నాట్ ప్రొవైడెడ్ ఫర్ taxation in respect of its profit and the estimated aggregate amount of taxation is not so provided. సో ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి, taxation ఆఫ్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి, ఎస్టిమేటెడ్ అగ్రిగేట్ అమౌంట్ ఎంత ఉంది taxationకి నాట్ సో ప్రొవైడెడ్. సో ఫర్ దిస్ ఎంత అమౌంట్ ఉంది, ఎంత ఇన్క్లూడ్ చేసినాము ఇయర్కి, అట్ ద ఎండ్కి ఎంత ఉంది, టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ నాన్ ప్రొవిజన్ ఆఫ్ ఫర్ ద ఇయర్ ద ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ అండర్ రిపోర్ట్ హ్యాస్ బీన్ ఓవర్ స్టేటెడ్ అండ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ అగ్రిగేట్ నాన్ ప్రొవిజన్ ద రిజర్వ్ ఆఫ్ ద కంపెనీ appearing the said balance sheet have been overstated and the current liabilities and provisions appearing the state balance sheet have been understated. Next question number 49th. What is there in question number 49? MN and Associates Chartered Accountant has been appointed as a statutory auditor of Cotton Limited for the financial year 2021. So the company is into business of yarn manufacturing company. So yarn manufacturing లో ఉంది. For this purpose cotton ginning is also done within the factory premises. సో కాటన్ గిన్నింగ్ కూడా చేస్తుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్లో ఉంది, ఎర్న్ మ్యానుఫ్యాక్చరింగ్లో కాటన్ గిన్నింగ్ కూడా చేస్తుంది. రా కాటన్ ఈజ్ పర్చేజ్ ఫ్రమ్ లోకల్ మార్కెట్ అండ్ ప్రాసెస్డ్ ఇన్ హౌస్. సో రా మెటీరియల్ని లోకల్ మార్కెట్ నుంచి పర్చేజ్ చేస్తున్నాము, ఇన్ హౌస్లో ప్రాసెస్ చేస్తున్నాము. ద కంపెనీ రిసీవ్డ్ ఏ నోటీస్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ టు డిపాజిట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫీ ఫర్ ద లాస్ట్ 5 years టు ద ట్యూన్ ఆఫ్ 10 crores. సో గవర్నమెంట్ నుంచి ఒక నోటీస్ వచ్చింది, మీరు ఒక 10 crores డిపాజిట్ చేయాలి గవర్నమెంట్కి అనేది. ద కంపెనీ అండ్ ఆల్ అదర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద సేమ్ బిజినెస్ హౌ నాట్ డిపాజిటెడ్ ద మార్కెట్ డెవలప్మెంట్ ఫీ టేకింగ్ షెల్టర్ ఆఫ్ ద ఓల్డ్ సర్క్యులర్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్. సో ఓల్డ్ సర్క్యులర్ని చూపించి ఆ లోకల్లో ఉన్న మొత్తం ఎవరు డిపాజిట్ చేయలేదు. The trade association met the government officials to resolve the matters and agreed to deposit the same prospectively. సో ఇప్పుడు ప్రాస్పెక్టివ్గా ఫైల్ చేయమంటే చేస్తామని చెప్తున్నారు. However, the matter relating to payment development fee for last 5 years is pending before the government has at the end of the financial year. The company, however, disclosed the same in notes to account as contingent liability without quantifying the effect and proper explanation. If the liability is provided in the books of account, entire reserves will be wiped up. సో ఎంతైతే రిజర్వ్స్ ఉన్నావో బుక్స్లో అవన్నీ సెట్ ఆఫ్ అయిపోతాయి. ఆడిటర్ seek your guidance has to how this disclosure affect them while forming the opinion and financial statement. సో ఒపీనియన్ చేసేటప్పుడు ఎట్లా తీసుకోవాలి. ఫస్ట్ ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ అండ్ రిపోర్టింగ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ యాజ్ పర్ ఇండియా AS 37 ప్రకారం ఇండియా AS 37 ఏం చెప్తుంది, ప్రొవిజన్స్ కంటింజెంట్ లయబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్ అండ్ ఎన్ ఎంటిటీ షుడ్ డిస్క్లోజ్ ఫ్రమ్ ఈచ్ క్లాస్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్ ఆర్ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద కంటింజెంట్ లయబిలిటీ అండ్ వేర్ ప్రాక్టికబుల్. సో మనం ఏం చూసుకోవాలి, ఇండియా AS 37 ఫస్ట్ తీసుకోవాలి. ఇండియా AS 37 ఏం చెప్తుంది, ప్రొవిజన్స్ కంటింజెంట్ లయబిలిటీస్ కంటింజెంట్ అసెట్స్. దీని ప్రకారం ఎంటిటీ అనేది షుడ్ డిస్క్లోజ్ చేయాలి ఏవి, ఈచ్ క్లాస్ ఆఫ్ కంటింజెంట్ లయబిలిటీని అట్ ద ఎండ్ ఆఫ్ ద రిపోర్టింగ్ పీరియడ్లో ఏం చూపించాలి, బ్రీఫ్ డిస్క్రిప్షన్ని ఇవ్వాలి ఆఫ్ ద నేచర్ ఆఫ్ ద కంటింజెంట్ లయబిలిటీ అండ్ వేర్ ఎవర్ ప్రాక్టికబుల్ ఏమేమి ప్రొవైడ్ చేయాలి అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ ఇట్స్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మెజర్ ఇన్ ద స్టాండర్డ్. సో ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఏముంది దాని యొక్క ఎస్టిమేషన్కి. నెక్స్ట్ అండ్ ఇండికేషన్ ఆఫ్ ద అన్సర్టనిటీస్ రిలేటింగ్ టు ద అమౌంట్ ఆర్ టైమింగ్ ఆఫ్ అన్ అవుట్ఫ్లో ఎనీ అవుట్ఫ్లో. సో అన్సర్టనిటీస్ ఏమైనా ఉన్నవా, ఆ అమౌంట్కి సంబంధించి ఇండికేషన్స్ ఏమైనా ఉన్నాయా వాటిని, అండ్ టైమింగ్ ఆఫ్ ఎనీ అవుట్ఫ్లో చూసుకోవాలి అండ్ పాసిబిలిటీ ఆఫ్ ఎనీ రీయింబర్స్మెంట్ ఏమైనా ఉందా. సో మూడింటిని చూసుకున్నాము. ఒకటి ఎస్టిమేట్ ఫైనాన్షియల్ ఎఫెక్ట్ యొక్క ఎస్టిమేట్ని చూసుకోవాలి, అన్సర్టనిటీస్ ఏమన్నా ఉన్నవా అవుట్ఫ్లోకి సంబంధించి అది చూసుకోవాలి, పాసిబిలిటీ ఆఫ్ ఎనీ రీయింబర్స్మెంట్ ఏమైనా ఉందా వాటిని చెక్ చేసుకోవాలి. యాజ్ పర్ SA 700 ఫార్మింగ్ అండ్ ఒపీనియన్ అండ్ రిపోర్టింగ్ ఆన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ద ఆడిటర్ షెల్ ఎవాల్యుయేట్ వెదర్ ఇన్ వ్యూ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్. సో అప్లికబుల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అడ్వకేట్లీ డిస్క్లోజ్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చేయాలి, అడ్వకేట్లీగా డిస్క్లోజ్ చేయాలి సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ని అండ్ అప్లైడ్. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో ఏమి అడ్వకేట్గా డిస్క్లోజ్ చేయాలి ఏవి సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ పాలసీస్ని అప్లై చేసినామో లేనా అనేది. నెక్స్ట్ అకౌంటింగ్ పాలసీస్ ఏవైతే వస్తావో ఏవి సెలెక్ట్ చేసుకున్నావో ఆ సెలెక్ట్ చేసుకునేటివి అప్లై చేసేది కన్సిస్టెంట్గా యూజ్ చేయాలి. సో ఇయర్కి ఒక అకౌంటింగ్ పాలసీ, నెక్స్ట్ ఇయర్ ఇంకొక అకౌంట్ పాలసీ, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకొక అకౌంట్ పాలసీ, అట్లా చేయకూడదు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్లో. నెక్స్ట్ ద అకౌంటింగ్ ఎస్టిమేట్ మేడ్ బై ద మేనేజ్మెంట్ ఆర్ రీజనబుల్ అయి ఉండాలి. సో ఫస్ట్ కేసులో అడ్వకేట్లీగా డిస్క్లోజ్ చేసుకోవాలి, సెకండ్ కేసులో కన్సిస్టెన్సీ ఉండాలి, థర్డ్ కేసులో రీజనబుల్గా ఉండాలి. ద ఇన్ఫర్మేషన్ ప్రజెంటెడ్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ రిలవెంట్, రిలయబుల్, కంపారబుల్.
రిలయబుల్, కంపారబుల్ అండ్ అండర్స్టాండబుల్గా ఉండాలి. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రొవైడ్ అడ్వకేట్ డిస్క్లోజర్ టు ఎనేబుల్ ద ఇంటెండెడ్ యూజర్ టు అండర్స్టాండ్ ద ఎఫెక్ట్ ఆఫ్ మెటీరియల్ ట్రాన్సాక్షన్స్. సో ఎఫెక్ట్ ఆఫ్ మెటీరియల్ ట్రాన్సాక్షన్ చూడాలి అండ్ ఈవెంట్స్ చూడాలి. మెటీరియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ అండ్ ద ఇన్ఫర్మేషన్ కన్వేడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపేర్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఫేర్ ప్రజెంటేషన్ ఫ్రేమ్వర్క్ డు నాట్ అచీవ్ fair presentation, the auditor shall discuss the matter with management and depending on the requirement of the applicable financial reporting framework and how matter is resolved shall determine whether it is necessary to modify the opinion in the auditor's report in accordance with SS 705 ప్రకారం. ఇవి చూసుకోవాలి. ఏం చూసుకున్నాం మనము 5 పాయింట్స్. ఒకటి అడ్వకేట్లీగా డిస్క్లోజ్ చేసినా లేదా, అండ్ ఏవైతే అకౌంటింగ్ పాలసీస్ అప్లై చేస్తున్నామో అవి కన్సిస్టెంట్గా చేస్తున్నామా లేదా, ఆ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అనేవి రీజనబుల్ ఉన్నవా లేవా, అండ్ ఏ ఐటమ్స్ ఏవైతే ప్రజెంట్ చేస్తున్నామో ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అవి రిలవెంట్, రిలయబుల్, కంపేరబుల్గా ఉండాలి అండ్ అండర్స్టాండబుల్గా ఉండాలి. అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో అడ్వకేట్ డిస్క్లోజర్ చేయాలి. ఎవరైతే ఇంటెండెడ్ యూజర్స్ ఉన్నారో వాళ్ళకి అండర్స్టాండబుల్ అయ్యేలాగా చేయాలి మన యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, in the present case law, auditor may consider modifying his opinion considering the financial effect of liability not disclosed properly. సో వాళ్ళు కంపెనీ వాళ్ళు ప్రాపర్గా డిస్క్లోజ్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, వాట్ ఇన్ దేర్ ఇన్ 50, అండ్ యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ TRP లిమిటెడ్ యూ ఆర్ సస్పిషియస్ దట్ దేర్ మైట్ బి a non-compliance with laws and regulations to which the company is subject to indicate the possible areas or aspects where you have been looked out of forming opinion whether are suspicious or some of them further cases. సో ఎంక్వైరీ చేస్తుంటే మీకు లాస్ అండ్ రెగ్యులేషన్ని నాన్ కంప్లై అయినారా, కంప్లై కాలారా, నాన్ కంప్లై అయినారా నీకు అనిపించింది, నాన్ కంప్లై అయినారు అనేది ఎట్లా నువ్వు తెలుసుకోవాలి, ఏ ట్రాన్సాక్షన్ జరిగింటే నాన్ కంప్లై అయినట్టు అనేది నువ్వు తెలుసుకోవాలి. ఇండికేషన్స్ ఫర్ ఆన్ నాన్ కంప్లైన్స్ విత్ లాస్ అండ్ రెగ్యులేషన్స్. సో లాస్ అండ్ రెగ్యులేషన్స్తో ఇండికేషన్స్ ఏముంటాయి, ఇండికేషన్స్ అంటే లాస్ అండ్ రెగ్యులేషన్స్ కంప్లై కాలేదు అనేది ఇండికేషన్స్ ఎట్లుంటాయి. లాస్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మనకి గవర్నమెంట్ అకౌంట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. సో దీన్ని చూసుకుంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ని చూసుకుంటే మీకు నాన్ కంప్లై అయినట్లు ఇండికేటర్స్, నాన్ కంప్లై అయినట్లు ఎంక్వైరీ. సో నాన్ కంప్లై అయినట్లు మీకు తెలిసిపోతుంది ఏం చూస్తే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ PSU, దట్ ఈస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. లాస్ అండ్ రెగ్యులేషన్స్ అంటేనే మనకి PSU కాబట్టి. సో ఇప్పుడు మనం I అంటే ఏమి, E అంటే ఏమి, P అంటే ఏమి, S అంటే ఏమి, U అంటే ఏమి తెలిస్తే చాలు. సో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్. సో I ఫర్ ఇన్వెస్టిగేషన్ బై రెగ్యులేటరీ అథారిటీ, ఇది పక్కన తీసేద్దాం, ఇక్కడ రాసుకుందాం రండి. సో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ PSU. సో దానిలో ఫస్ట్ది ఏం చెప్తున్నాం మనము, ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నాము. ఇన్వెస్టిగేషన్. ఓకే, ఇన్వెస్టిగేషన్ ఏమి, ఇన్వెస్టిగేషన్ బై ద రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆర్ పేమెంట్ ఆఫ్ ఫైన్స్ ఆర్ పెనాల్టీస్. సో రెగ్యులేటరీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, నీ కంపెనీని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అంటే ఏమైండొచ్చు, నీకు ఇండికేషన్ రావాలి లాస్ అండ్ రెగ్యులేషన్ని నాన్ కంప్లై అయినట్లు. ఇది ఫస్ట్ ఇండికేషన్. నెక్స్ట్ది ఏం చెప్పినాము, ఐ తర్వాత ఈ అని చెప్పినాము. సో ఈ అంటే ఏమి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విచ్ ఫెయిల్స్, అంటే నీకు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అది ఫెయిల్ అయింది. సో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అది ఫెయిల్. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే నీకున్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏదైతే నీకు సిస్టమ్ వాడుతున్నామో అది ఫెయిల్. ఏమైంది, ఫెయిల్ అంటే ఫెయిల్ వెదర్ బై డిజైన్ ఆర్ బై యాక్సిడెంట్ ఆర్ టు ప్రొవైడ్ అడ్వకేట్, ఆడిటర్ ఆర్ సఫిషియంట్ ఎవిడెన్స్. సో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయలేకపోవడం, నీకు కావాల్సినట్టు అడ్వకేట్, ఆడిటర్స్ని ప్రొవైడ్ చేయలేకపోవడం, నీకు కావాల్సిన సఫిషియంట్ ఎవిడెన్స్ని ప్రొవైడ్ చేయలేకపోవడము, ఆర్ యాక్సిడెంట్ జరగడము నీ యొక్క సిస్టమ్కి, ఇవన్నీ ఫెయిల్ అవుతున్నాయి ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి. నెక్స్ట్ I అండ్ E. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చెప్పినాము, ఐడెంటిఫికేషన్. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నాయి, ఎవరు రెగ్యులర్ అథారిటీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా అంటే రెగ్యులర్గా నీకు ఇండికేషన్ కావాలి నాన్ కంప్లై అవుతున్నట్లు. సెకండ్ వచ్చేసి నీకున్న ఎగ్జిస్టెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఫెయిల్ అవుతుంది, అంటే నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయదు, అంటే నీకు ఇండికేషన్ రావాలి, వెంటనే ఇండికేషన్ రావాలి, అంటే ఏదో నాన్ కంప్లై అవుతుంది అనేది. నెక్స్ట్ PSU. సో ఇప్పుడు మనం PSUకి ఏం చూసుకోవాలంటే Pకి 4, Uకి 4 తీసుకోండి, Uకి 4, Pకి 4 తీసుకోండి. సో అంటే Pతో ఒక 4 పాయింట్స్, Uతో ఒక 4 పాయింట్స్ ఉన్నట్లు. సో నౌ కమ్ టు ద పాయింట్. ఫస్ట్ Pకి వచ్చేస్తే
పీకి వచ్చేసాం, పేమెంట్కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో పేమెంట్కి సంబంధించి ఏమేమి ఉంటాయి మనకి, పేమెంట్స్కి సంబంధించి పేమెంట్స్ ఇట్లా రాసుకోండి. పేమెంట్స్ వచ్చేసి అన్స్పెసిఫైడ్ సర్వీసెస్కి అన్స్పెసిఫైడ్ సర్వీస్కి కన్నా మీరు పేమెంట్ చేస్తుంటే మీకు డౌట్ రావాలి. అంటే కన్సల్టెంట్కి పేమెంట్ చేసేది, రిలేటెడ్ పార్టీకి పేమెంట్ చేస్తుంటే, ఆర్ ఎంప్లాయీస్కి పేమెంట్ చేస్తుంటే, అట్లాంటి కేసెస్ ఏమైనా ఉంటే పేమెంట్ చేసేది. నెక్స్ట్ పేమెంట్ చేస్తున్నాము, ఏ దానికి సంబంధించి పేమెంట్ చేస్తున్నాం అంటే వితౌట్ ప్రాపర్ ఎక్స్చేంజ్ లేకుండా మనం పేమెంట్ చేస్తున్నాము. ఎక్స్చేంజ్ కంట్రోలింగ్ డాక్యుమెంటేషన్ ఏం లేవు కానీ పేమెంట్ చేసినా అని చెప్తున్నాను. సో ఎక్స్చేంజ్ చేసినట్టు డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఏం లేవు. నెక్స్ట్ ఇంకా పేమెంట్స్ ఫర్ ఇంకేం చేస్తాము, గూడ్స్ ఆర్ సర్వీసెస్ పర్చేస్ చేస్తున్నాము, పేమెంట్ చేస్తున్నాము. మేడ్ అదర్ దెన్ టు ఏ కంట్రీ ఫర్ విచ్ గూడ్స్ ఆర్ పర్చేస్ ఒరిజినేట్. నేను పర్చేస్ చేస్తున్నదేమో శ్రీలంక నుంచి, బట్ నేను పేమెంట్ చేస్తున్నదేమో జపాన్కి పేమెంట్ చేస్తున్నాను. సో ఇట్లా గూడ్స్ ఒక చోట పర్చేస్ చేసి సర్వీసెస్ ఒక చోట తీసుకొని పేమెంట్ చేస్తున్నది వేరే కంట్రీకి, ఒరిజినేట్ కంట్రీకి నేను పేమెంట్ చేయడం లేదు. నెక్స్ట్ పేమెంట్ చేస్తున్నాము, ఏం పేమెంట్ చేస్తున్నాము అంటే అన్యూజువల్ పేమెంట్ చేస్తున్నాము. దట్ ఈజ్ ఏవైతే లీగల్కి, రిటైనర్షిప్కి, వీళ్ళకందరికీ నేను పర్చేజింగ్ పేమెంట్స్ కదా, పర్చేజింగ్ పేమెంట్స్. సో పర్చేజింగ్ చేస్తున్నాము. పర్చేజింగ్ సంబంధించి రెండు సేమ్ కంట్రీలో చేస్తున్నప్పుడు ఎట్లా, అదర్ కంట్రీలో చేస్తున్నాము. సేమ్ కంట్రీలో చేస్తున్నప్పుడు సిగ్నిఫికెంట్లీ మార్కెట్ ప్రైస్ ఒకటి ఉంది, నేను ఇంకొక ప్రైస్కి నేను పేమెంట్ చేస్తున్నాను. అట్లాంటి కేసెస్లో ఇది పేమెంట్కి సంబంధించి. నెక్స్ట్ పీ తర్వాత ఎస్ సేల్స్ కమిషన్ని పేమెంట్ చేస్తున్నాం. ఎవరికి, ఏజెంట్లకి పేమెంట్ చేస్తున్నాం. నాకేమో సేల్స్ ఏమో 1 crore వచ్చింది, నేను పే చేసే కమిషన్ వచ్చేసి 80 lakhs ఉంది, 60 lakhs ఉంది, ఆర్ 1 crore 50 lakhs ఉంది. సో నాకు వచ్చే సేల్స్ కంటే కమిషన్సే ఎక్కువ పేమెంట్ ఉంది. అది ఎస్కి సంబంధించి. నెక్స్ట్ యూకి సంబంధించి. సో యూకి సంబంధించి ఏమి, ఎక్కడ ఉన్న పేమెంట్సే ఏముంటాయంటే అన్యూజువల్గా పేమెంట్ చేస్తుంటావు. ఈ అన్యూజువల్గా మళ్ళీ అన్యూజువల్గా పేమెంట్ చేయడం, ఏదానికి క్యాష్లు, పర్చేజ్లు పేమెంట్ చేయడము, క్యాష్ చెక్లు ఇవ్వడం, అట్లాంటివి. అన్యూజువల్గా లీగల్ వాళ్ళకి పేమెంట్ చేయడం, రిటైనర్షిప్ పే చేయడం, ఆర్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్ని చేస్తున్నావు, దానివల్ల కంపెనీ అనేది ట్యాక్స్ హెవెన్కి పడిపోతుంది, ట్యాక్స్ హెవెన్కి పేమెంట్ చేయడం, ఆర్ అన్ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నావు. ఇట్లాంటి కేసెస్ అన్నీ నీకు ఏమి ఇస్తాయి, నీకు ఇండికేషన్ ఇస్తాయి. కంపెనీ అనేది కంప్లై కాకుండా లాస్ అండ్ రెగ్యులేషన్స్ అనేది నీకు చెప్తావి. సో కమ్ టు ద పాయింట్, మళ్ళీ పైకి వచ్చేస్తే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఇన్వెస్టిగేటింగ్ బై రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అండ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్ ఫైన్స్ ఆర్ పేమెంట్స్. సో ఇన్వెస్టిగేషన్ రెగ్యులర్గా రెగ్యులేటరీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటే నీకు ఇండికేషన్ వచ్చేయాలి. నెక్స్ట్ పేమెంట్ చేస్తున్నాం, ఏవి అన్స్పెసిఫైడ్ సర్వీసెస్ ఆర్ లోన్ టు కన్సల్టెంట్స్ ఆర్ రిలేటెడ్ పార్టీకి ఆర్ ఎంప్లాయీస్కి ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ఇట్లా అన్స్పెసిఫైడ్ సర్వీసెస్కి కన్నా నువ్వు పేమెంట్ చేస్తున్నావు అంటే అది నీకు ఇండికేషన్ రావాలి, కంప్లై కాకుండా అనేది. నెక్స్ట్ సేల్స్ కమిషన్ ఆర్ ఏజెంట్ ఫీ దట్ అపియర్ ఎక్సెస్ ఇన్ రిలేషన్ టు దోస్ ఆర్డినరీలీ పేడ్ బై ద ఎంటిటీ ఆర్ ఇట్స్ ఇండస్ట్రీ ఆర్ టు ద సర్వీస్ యాక్చువల్లీ రిసీవ్డ్. సో నువ్వు యాక్చువల్లీ రిసీవ్ చేసుకున్న సర్వీస్ ఒకటి, ఇండస్ట్రీలో ఉన్న సర్వీస్ ఒకటి, ఆర్డినరీగా పే చేయాల్సినది ఒకటి, బట్ నువ్వు పే చేస్తున్నది ఇంకోటి. సేల్స్ కమిషన్ అనేది ఎక్సెస్ పేమెంట్ చేస్తున్నాము. పర్చేస్ చేస్తున్నావు, ప్రైస్ సిగ్నిఫికెంట్లీ అబోవ్ ఆర్ బిలో ద మార్కెట్ ప్రైస్. సో హై క్వాంటిటీ చెత్త క్వాంటిటీ ఉంది, సో నువ్వు పర్చేజ్ చేస్తున్నావు హై క్వాలిటీకి. అట్లాంటి కేసెస్ అన్యూజువల్ పేమెంట్ ఇన్ క్యాష్, పర్చేజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాషియర్ చెక్ పేయబుల్ టు బేరర్ ఆర్ ట్రాన్స్ఫర్ టు నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్. సో అన్యూజువల్ పేమెంట్ చేస్తున్నావు క్యాష్గా, ఆర్ అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తున్నావు డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్కి. నెక్స్ట్ అన్యూజువల్ పేమెంట్ టువర్డ్స్ లీగల్ రిటైనర్షిప్ ఫీ. సో లీగల్ వాళ్ళకి రిటైనర్షిప్కి, సో నువ్వు లీగల్ వాళ్ళని కన్సల్ట్ అవుతున్నావు అంటే, లీగల్ వాళ్ళకి పేమెంట్ చేస్తున్నావు అంటే నువ్వు లీగల్గా ఏదో మిస్టేక్ చేస్తున్నట్టు. సో అది నీకు ఇండికేషన్ కావాలి. నెక్స్ట్ అన్యూజువల్ ట్రాన్సాక్షన్ విత్ కంపెనీ రిజిస్టర్డ్ ఇన్ ట్యాక్స్ ఏజెన్సీ. సో అన్యూజువల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ మేడ్ అదర్ దెన్ ద కంట్రీ ఫర్ విచ్ ద గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఒరిజినేటెడ్ అండ్ పేమెంట్ వితౌట్ ప్రాపర్ ఎక్స్చేంజ్ కంట్రోల్ డాక్యుమెంటేషన్. సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ కంట్రోల్ లేకుండా కానీ పేమెంట్ చేయడం. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విచ్ ఫెయిల్స్ వెదర్ బై డిజైన్ ఆర్ బై యాక్సిడెంట్ టు ప్రొవైడ్ అడ్వకేట్
added trail or sufficient evidence. Next, unauthorized transactions or improperly recorded transactions or adverse media comments. సో మీడియాలో నీ యొక్క కామెంట్స్ అనేది అడ్వర్స్గా వస్తున్నాయి నీ పైన, అట్లాంటి కేసెస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. RST లిమిటెడ్ హ్యాస్ డీలింగ్ టైర్స్ ఇన్ సిన్స్ 1995 నుంచి టైర్స్ బిజినెస్లో డీల్ చేస్తున్నాము. ఓకే, డీల్ చేయండి. ఏం చేయాలైతే డీల్ చేస్తే కంపెనీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఈజ్ బిజినెస్. సో కంపెనీ ఏమనుకుంటుందంటే ఎక్స్పాండ్ చేయాలనుకుంటుంది, ట్రేడింగ్ కూడా చేయాలనుకుంటుంది. అకార్డింగ్లీ మిషనరీ వాజ్ ఇంపోర్టెడ్, ఇన్స్టాల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ కమెన్స్డ్. ద గవర్నమెంట్ ఆల్సో గివ్ సర్టెన్ ఇన్సెంటివ్స్ లైక్ పవర్ సబ్సిడీ, ల్యాండ్ అక్విజిషన్ సబ్సిడీ, ఎసెట్రా. ఆఫ్టర్ 2 years of operation, company received notice from the income tax authority to pay tax and incentive received in the form of power subsidy. The demand notice వచ్చి సో గవర్నమెంట్ నీకు సబ్సిడీ ఇచ్చింది కదా, ఆ సబ్సిడీ ఇన్సెంటివ్ పైన నువ్వు ట్యాక్స్ పే చేయలేదు అని 150 lakhs డిమాండ్ పంపించింది గవర్నమెంట్ అనేది. Company however filed an appeal with the higher tax authorities against the demand, and the matter is undecided on 31/3/2022. Legal team of the company anticipated that tax liability might mature. The company has not made any provision anticipated tax liability. Considering the provisions of Companies Act 2013, how an auditor of RST Limited should see these matters and report in audit report if required. So audit రిపోర్ట్కి పోతే ఏం చేయాలి? ఆడిట్ రిపోర్ట్. లీగల్ టీమ్ ఏం చేసింది? యాంటిసిపేట్ చేసింది ట్యాక్స్ లయబిలిటీని. బట్ ద కంపెనీ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రొవిజన్స్ ఫర్ దిట్. సో ది కంపెనీ అనేది ఏం ప్రొవిజన్ అనేది చేయలేదు. ద కౌన్సిల్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ నోట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ that there is a practice prevalent whereby the company do not make provision for tax even when such liability anticipated. సో కౌన్సిల్ ఏం చూస్తుంది అంటే కంపెనీ యాంటిసిపేట్ చేసిందా లైబిలిటీని లేదా? ఎస్, యాంటిసిపేట్ చేసింది. సో యాంటిసిపేట్ చేసినప్పుడు కంపల్సరీగా ప్రొవిజన్ అనేది మేడ్ చేయాలి. సో ఆ ప్రొవిజన్ని చేయలేదు, అది కన్సిడర్ చేసుకోవాలి. అండ్ ప్రొవిజన్ని కన్సిడర్ చేయలేదంటే నాన్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అంటే ఇది నాన్ కంప్లై అయినట్లు, అంటే కంప్లై కానట్లు. ఏవేవి సెక్షన్ 128 and 129 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. నెక్స్ట్, అకార్డింగ్లీ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ద ఆడిటర్ టు క్వాలిఫై ఈజ్ రిపోర్ట్. సో దీని ప్రకారం ఏం చేయాలి? ఆడిటర్ అనేవాడు వాళ్ళ యొక్క రిపోర్ట్ని క్వాలిఫై చేయాలి. అండ్ సచ్ క్వాలిఫికేషన్ షుడ్ బ్రింగ్ అవుట్ ఇన్ ద మేనర్ ఇన్ విచ్ ద అకౌంట్ డు నాట్ డిస్క్లోజ్ ట్రూ అండ్ ఫేర్ వ్యూ ఆఫ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆఫ్ ద కంపెనీ. సో ఇప్పుడున్న ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇప్పుడున్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది ట్రూ అండ్ ఫేవర్గా లేవనేది చెప్పాలి. అప్లయింగ్ ద అబోవ్ టు ద ఫ్యాక్ట్ గివెన్ ఇన్ ద క్వశ్చన్, ఆడిటర్ షుడ్ క్వాలిఫై ఇది రిపోర్ట్. క్వాలిఫై చేసి ఏం చెప్పాలి? ఒక ఎగ్జాంపుల్ మేనర్ ఇద్దాం. ఇన్ విచ్ రిపోర్ట్ ఆన్ ద బ్యాలెన్స్ షీట్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మే బీ క్వాలిఫైడ్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఈజ్ గివెన్ బిలో. సో కంపెనీ హ్యాస్ నాట్ ప్రొవైడెడ్. సో కంపెనీ ఏం చెప్పాలి మనం? కంపెనీ అనేది ప్రొవైడ్ చేయలేదు టాక్సేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రాఫిట్ అండ్ ఎస్టిమేటెడ్ యావరేజ్ అమౌంట్ ఆఫ్ టాక్సేషన్ నాట్ సో ప్రొవైడెడ్ ఇన్ రూపీస్ ఇంక్లూడింగ్ ఇన్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ అండ్ దిస్ ఇయర్కి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ నాన్ ప్రొవిజన్ వల్ల ఫర్ ద ఇయర్కి ద ప్రాఫిట్ ఏవైతే చూపిస్తామో అండర్ రిపోర్ట్ చేసినట్టు హ్యావ్ బీన్ ఓవర్ స్టేటెడ్. సో ప్రాఫిట్ అనేది ఓవర్ స్టేట్ అయింది. అండ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ సచ్ అగ్రిగేటెడ్ నాన్ ప్రొవిజన్ ద రిజర్వ్ ఆఫ్ ద కంపెనీ అపియరింగ్ ద సెట్ బ్యాలెన్స్ షీట్ హ్యావ్ బీన్ ఓవర్ స్టేటెడ్. సో ప్రాఫిట్ అనేది ఎక్కువ, ఎక్స్పెన్సెస్ చూపించడానికి రిజర్వ్స్ అనేది ఎక్కువ ఉన్నవి అనేది చెప్పాలి. అండ్ కరెంట్ లయబిలిటీస్ అండ్ ప్రొవిజన్స్ అపియరింగ్ ద సెట్ బ్యాలెన్స్ షీట్ హ్యావ్ బీన్ అండర్ స్టేటెడ్. సో కరెంట్ లయబిలిటీస్ అండర్ స్టేటెడ్ అయినట్లు అని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 52? యూ హ్యావ్ బీన్ అపాయింటెడ్ యాజ్ అన్ ఆడిటర్ ఆఫ్ ధర్మనాథ్ అండ్ సన్ ఫర్ ఫైనాన్షియల్ 2021 and entity other than company incorporated under the Companies Act 2013 using a fair presentation framework. Appointment has been made in the month of April 21. సో మనం ఎప్పుడు అపాయింట్మెంట్ అయినాము? ఏప్రిల్ 21లో అపాయింట్మెంట్ అయినాము. అండ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్ has been prepared by the management in accordance with the accounting standards. So in accordance with the accounting standards prepare చేసింది మేనేజ్మెంట్ అనేది. అండ్ ద మేనేజ్మెంట్ has introduced a new computerized accounting receivable system from November 2020 and still in the implementation phase. And thus management is in the process of rectifying system deficiencies and correcting the errors. సో ఇది ఏదైతే కొత్త సిస్టమ్ తీసుకొస్తున్నామో అది ఇంప్లిమెంటేషన్ తీసుకొని వస్తుంది, అది నవంబర్లో తీసుకొని వస్తుంది. అట్ ద టైమ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ సిస్టమ్ ద ఎర్లియర్ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ ఆఫ్ రిసీవబుల్స్ హ్యావ్ బీన్ డిస్కార్డెడ్. సో ఎర్లియర్గా ఏవైతే అకౌంటబుల్ రిసీవబుల్స్ ఉన్నావో వాటిని డిస్కార్డ్ చేస్తున్నావు. ద ఆడిటర్ వాస్ అనబుల్ టు అబ్టైన్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అబౌట్ ద ఎంటిటీ అకౌంట్ రిసీవబుల్స్ అండ్ ఇన్వెంటరీస్. సో ఈ కొత్త సిస్టంలో ఆడిటర్ గారు ప్రాపర్ ఎవిడెన్స్ని తీసుకొని రాలేకున్నాడు. పాసిబుల్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఇన్ఎబిలిటీ టు అబ్టైన్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఆర్ డీమ్డ్ టు బి బోత్ మెటీరియల్ అండ్ పర్వేజివ్. సో సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ రాకుంది అండ్ అది మెటీరియల్ పర్వేజివ్నెస్ రెండు ఉంది అంటే నువ్వు డిస్క్లైమర్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయాలి. రైట్ ద ఒపీనియన్ పారాగ్రాఫ్ బేసిస్ ఆఫ్ పారా టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద ఇండిపెండెంట్ ఆడిట్ రిపోర్ట్. వాట్ ఈస్ ద ఆడిటర్ రెస్పాన్సిబిలిటీ టు రిపోర్ట్ కీ ఆడిట్ మ్యాటర్
సో కీ ఆడిట్ మ్యాటర్ని ఇవ్వకూడదు. ఎప్పుడైతే నీకు డిస్క్లైమర్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేస్తున్నావో కీ ఆడిట్ మ్యాటర్ని ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు కీ ఆడిట్ మ్యాటర్ని? కీ ఆడిట్ మ్యాటర్ అంటే ఏమి? ఒక సిగ్నిఫికెంట్ జరిగిండాలి, ఆ మ్యాటర్ జరిగిండాలి. నీకు సఫిషియెంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ లేకుంటే అక్కడ జరిగిందని ఎట్లా చెప్తావు, చెప్పడానికి రాదు. సో కీ ఆడిట్ మ్యాటర్ని ప్రొవైడ్ చేయకూడదు ఎప్పుడైతే నువ్వు డిస్క్లైమర్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేస్తున్నావు. వే షుడ్ ద ప్లేస్ ఆఫ్ కీ ఆడిట్ మ్యాటర్ సెక్షన్ బి ఆడిటర్. సో ఎక్కడ చూపించాలి ఆడిటర్ అంటే? మామూలుగా అయితే మనము ఎక్కడ చూపిస్తాము జనరల్గా కీ ఆడిట్ మ్యాటర్ని? ఇది ఉంటుంది, ఏది గోయింగ్ కన్సర్న్, దానికి పైన కానీ దాని తర్వాత కానీ చూపించచ్చు. నెక్స్ట్ ఫస్ట్ ఒపీనియన్ పేరాలో మనం ఏమి ఇస్తాము? డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ ఇస్తాము. సో మనం ఏం చెప్పాలంటే వీ వర్ ఎంగేజ్ టు ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ధర్మాంత్ అండ్ సన్, the entity which compromises the balance sheet as of 31st March 2021 and statement of profit and loss account, statement of changes in equity and statement of cash flow for the year ended and notes to financial statement including a summary of significant accounting policy. ఇవన్నిటి నేను ఆడిట్ చేసినాను, ఆడిట్కి ఎంగేజ్ అయినానని చెప్తున్నాము. ఫస్ట్ పాయింట్ డిస్క్లైమర్. అండ్ సెకండ్ పేరా ఏం చెప్తామంటే we do not express opinion on the accompanying financial statement of the entity because of significant of matters described in the basis for disclaimer of opinion section our report we have not been able to obtain sufficient opinion. So అకంపెనింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి సంబంధించి మేము ఎక్స్ప్రెస్ చేయము ఏ ఒపీనియన్ని, ఎందుకంటే సిగ్నిఫికెంట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నావో డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్కి సంబంధించి అవర్ రిపోర్ట్లో మనం అబ్టైన్ చేయలేము సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని టు ప్రొవైడ్ ఏ బేసిస్ ఫర్ ఆడిట్ ఒపీనియన్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్. We were not appointed as auditor of the company until after 31st March 2021 and thus did not observe the counting of physical inventory at the beginning and the end of the year. We were unable to satisfy ourselves by alternative means considering the inventory quantities held at 31st March 2020 and 21st, which are stated in the balance sheet at rupees respectively. In addition, the introduction of the new computerized account receivables system in November 20 ఏదైతే కొత్త సిస్టమ్ని తీసుకొని వస్తున్నామో రిజల్టెడ్ ఇన్ న్యూమరస్ ఎక్కువ ఎర్రర్స్ వస్తున్నాయి అకౌంటింగ్ రిసీవబుల్స్లో. అట్ ద డేట్ ఆఫ్ అవర్ రిపోర్ట్ మేనేజ్మెంట్ was still in process of rectifying the system deficiencies and correcting errors. సో మేనేజ్మెంట్ ఇంకా వర్కౌట్ చేస్తుంది. దానివల్ల మనకేమైందంటే వీఆర్ అనేబుల్ టు కన్ఫర్మ్ వెరిఫై బై ఆల్టర్నేటివ్ మీన్స్ వేరే వెళ్ళి చేయడానికి కూడా లేదు, ఎందుకంటే అకౌంటింగ్ రిసీవబుల్స్ ఆల్రెడీ డిస్కార్డెడ్ అయినవి యాజ్ అండ్ డేట్కి. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ దిస్ మ్యాటర్ వీఆర్ అనేబుల్ టు డిటర్మైన్ వెదర్ ద any adjustment might have been found necessary in respect of recorded or unrecorded inventories and account receivables and the elements making up the statement of profit and loss and statement of cash flows. When communicating key audit matters, the fact that there are no disclosures in the financial statements related to a matter determined to be a key audit matter does not rely the auditor from the requirement to communicate it. The auditor may determine the key audit matter related to the audit for which relevant disclosure requirement does not exist in the applicable financial reporting framework. So for example, the implementation of new IT systems during the period may have areas of significant auditor attention. So ఎప్పుడైతే మనకి న్యూ ఐటీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆడిటర్ ఏం చేసుకోవాలి, సిగ్నిఫికెంట్ ఆడిటర్ అటెన్షన్ చేయాల్సి వస్తుంది. అండ్ పర్టికులర్ కేసులో ఏమన్నా సచ్ చేంజెస్ ఏమైనా వచ్చినాయా, సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఏమైనా వచ్చిందా ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీ పైన అవి చూసుకోవాలి. అండ్ రిలేటెడ్ సిగ్నిఫికెంట్ రిస్క్ ఏమైనా ఉందా చూసుకోవాలి. రిలేటెడ్ సిగ్నిఫికెంట్ రిస్క్ వచ్చినా, రిలేటెడ్ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ వచ్చినా ఓవరాల్ ఆడిట్ స్ట్రాటజీలో అట్లాంటి కేసుల్లో మనం కీ ఆడిట్ మ్యాటర్ని ప్రొవైడ్ చేయొచ్చు. కీ ఆడిట్ మ్యాటర్ ప్రొవైడ్ చేయడానికి మనం మూడు కేసెస్ చూసుకుంటాము. ఒకటి ప్రొఫెషనల్ జడ్జిమెంట్, ఒకటి సిగ్నిఫికెంట్ రిస్క్ కానీ సిగ్నిఫికెంట్గా చేంజెస్ ఏమైనా వచ్చినా, ఇంకొక కేసు వచ్చేసి గుర్తురాలేదు. Also, if the auditor determines that it is necessary to include information about the entity in order to effectively describe key audit matter that has not been disclosed by the management and management does not agree to disclose that information, the auditor should reconsider the advocacy of disclosure in accordance with the applicable financial reporting framework. The auditor should communicate the matters also key audit matter unless laws and regulations preclude public disclosure about the matters are in extremely rare circumstances. The auditor determined that the matter should not be communicated in the auditor's report because the adverse consequences of doing so would be be expected to overweight of public interest benefits of such communication. Generally, key audit matter section is required to be placed after the basis of opinion para and before the management decisions. So basis para tarvata or management para ki mundu
మనం ప్రొవైడ్ చేయాలి కీ ఆడిట్ మ్యాటర్స్. ఇన్ కేస్ ఆఫ్ మెటీరియల్ అన్సర్టెనిటీ రిలేటింగ్ టు గోయింగ్ కన్సర్న్ సెక్షన్ ఈజ్ రిక్వైర్డ్ SA 570, దెన్ కీ ఆడిట్ మ్యాటర్ సెక్షన్ ప్లేస్డ్ ఆఫ్టర్ దిస్ సెక్షన్. సో గోయింగ్ కన్సర్న్ మ్యాటర్ కన్నా ఉంటే గోయింగ్ కన్సర్న్ మ్యాటర్ తర్వాత ప్రొవైడ్ చేయాలి. మామూలుగా బేసిస్ ఆఫ్ ఒపీనియన్ తర్వాత మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ ముందర చూపించుకోవాలి. ఒకవేళ గోయింగ్ కన్సర్న్ ఉంటే గోయింగ్ కన్సర్న్ తర్వాత చూపించుకోవాలి. ఫర్దర్ రిగార్డింగ్ ప్లేస్మెంట్ ఆఫ్ KM సెక్షన్ SA 706, emphasis of matter paragraph or other matter paragraph in the independent audit report provides as under. When key audit matter section is presented in the audit report, an emphasis of matter paragraph may be presented either directly before or after the key audit matter section. సో మనకి కీ ఆడిట్ మ్యాటర్ కానీ ప్రజెంట్ చేస్తుంటే ఇప్పుడు మనకి ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ అనేది ఉంటుంది. అది ఎంపసిస్ ఆఫ్ మ్యాటర్ పారాగ్రాఫ్ కీ ఆడిట్ పైన కానీ కీ ఆడిట్ తర్వాత అయినా చూపించుకోవచ్చు. బేస్డ్ ఆన్ auditor judgment has to relevant significant of information including in the emphasis of matter paragraph. The auditor may also add further context to the heading emphasis of matter such as emphasis of matter subsequent event to differentiate the emphasis of matter paragraph for the individual matter. Describe the key audit matters section. Next, question number 53. What is there in question number 53? CA బాహుబలి ఈజ్ స్టాట్యుటరీ ఆడిటర్. సో ఎవరు వచ్చినారు ఇప్పుడు మన దానికి? బాహుబలి వచ్చినాడు. సో బాహుబలి ఎవరు? ఆడిటర్. డూయింగ్ ద కోర్స్ ఆఫ్ CA బాహుబలి నోటీస్ ద ఫాలోయింగ్. సో ఈ ఫాలోయింగ్ని నోటీస్ చేసినాడు. ఏం ఫాలోయింగ్ నోటీస్ చేసినాడు అంటే విత్ రెస్పెక్ట్ టు ద డేటాస్ అమౌంటింగ్ 240 lakhs. సో డేటాస్ అమౌంట్ ఎంత ఉంది? 240 lakhs ఉంది, 240 crores ఉంది. నో బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ వాజ్ రిసీవ్డ్ బై ద ఆడిట్ టీమ్. సో బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఏం తీసుకోలేదు ఆడిట్ టీమ్ దగ్గర నుంచి. ఫర్దర్ దే హ్యావ్ బిన్ డిఫాల్ట్స్ ఆన్ పేమెంట్ అబ్లిగేషన్ బై ద డేటాస్ ఆన్ ద డ్యూ డేట్. డూయింగ్ ద ఇయర్ under the audit, the company has created the provision for doubtful debts to the tune of 40 crores during the year under audit. The company has stated that provision is based on receivables older than 39 months. So receivables ఏవైతే ఉన్నావో older than 39 monthsకి ఉన్నాయి. దానికి ఇక్కడ డేటాస్ 240 lakhs ఉన్నాయి, అది కన్ఫర్మేషన్ లేవు. అండ్ డౌట్ఫుల్ ప్రొవిజన్ ఎంత పెట్టాము? 40 crores పెట్టాము. ఏదాన్ని బేస్ చేసుకుని 39 months అబౌవ్ ఉన్నటివి. while according audit team is inadvocate and such audit team is unable to ascertain the carrying value of trade receivables. So carrying value ఎంత అనేది ascertain చేయలేకుంది audit team. Second case, in respect of inventory 38%, which constitutes 38% during the reporting period, the management has not undertaken physical verification of inventory at periodical intervals. Also company has not maintained adequate inventory records at the factory. So audit team is unable to undertake physical inventory account such value in inventory who could not verified. Next, under the above circumstances, what kind of opinions should CA Bahubali give? Write the opinion para and basis of opinion para to include in the independent audit report. How should the auditor give description of auditor's responsibilities of audit of financial statement when the auditor disclaims the opinion on the financial statement? So ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏమంటే ఫస్ట్ ఇన్ ద ప్రజెంట్ కేసులో సిఏ బాహుబలి ఏం చేస్తున్నాడు? అనేబుల్ టు అబ్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఫాలోయింగ్స్. సో బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఏదైతే ఉందో విత్ రెస్పెక్ట్ టు డేటాస్కి సంబంధించి 240 crores అనేది నాట్ అవైలబుల్. సో 240 crores సంబంధించి బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ అనేది లేదు. ఫర్దర్ దేర్ హ్యాస్ బిన్ డిఫాల్ట్ ఇన్ పేమెంట్ బై ద డేటార్ అండ్ ప్రొవిజన్ సో మేడ్ నాట్ అడ్వకేట్. సో ఏముంది? డిఫాల్ట్ అయితే ఉంది, దానికి అడ్వకేట్గా లేదు ప్రొవిజన్ అనేది. ద ఆడిట్ టీమ్ ఈజ్ ఆల్సో అనేబుల్ టు అసర్టైన్ క్యారింగ్ వాల్యూ ఆఫ్ ట్రేడ్ రిసీవబుల్స్. సో క్యారింగ్ వాల్యూ ఎంత ఉన్నది చెప్పలేకపోయినారు. అది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏమి? విత్ రెస్పెక్ట్ టు 38% ఆఫ్ ఇన్వెంటరీ నైదర్ ఫిజికల్ వెరిఫికేషన్ హ్యాస్ బిన్ డన్ బై ద మేనేజ్మెంట్ ఆర్ అడ్వకేట్ ఇన్వెంటరీ రికార్డ్స్ కూడా మెయింటైన్ చేయలేదు. సో ద ఆడిట్ టీమ్ ఈజ్ ఆల్సో అండర్టేక్ ఫిజికల్ ఇన్వెంటరీ కౌంట్ హ్యాస్ సచ్ ద వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ కుడ్ నాట్ బి వెరిఫైడ్ ఇన్ ద అబౌట్ 2 circumstances. ఇక్కడేమి? ఆడిటర్ ఈజ్ అనేబుల్ టు సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ని తీసుకోలేకున్నారు. అండ్ పాసిబుల్ ఎఫెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ అన్డిటెడ్ మిస్టేట్మెంట్ ఇఫ్ ఎనీ కుడ్ బి బోత్ మెటీరియల్ అండ్ పర్చేసివ్ అయితే. ఒకవేళ అది బోత్ మెటీరియల్ అండ్ పర్చేసివ్ అయితే, ఎందుకు? డేటాస్ అమౌంట్ పెద్ద అమౌంటే ఉంది, ఇన్వెంటరీ పెద్దనే ఉంది, కాబట్టి రెండు కలిపి మెటీరియల్ అండ్ పర్వేసివ్ కూడా ఉంటే డిస్క్లైమర్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయండి. రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ డిస్క్లైమర్ ప్రొవిజన్స్ ఎట్లా చెప్పాలి అంటే we do not express opinion అండ్ అకంపెనింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ భారత్ లిమిటెడ్. సో ఏవైతే అకంపెనింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ నాకు ముందు ఉన్నావో వాటిపైన నేను ఒపీనియన్ని ప్రొవైడ్ చేయలేను. ఎందుకు అంటే బికాస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ మ్యాటర్ డిస్క్రైబ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ అవర్ రిపోర్ట్ వీ హ్యావ్ నాట్ ఏబుల్ టు అప్టైన్ సఫిషియంట్ అప్రాప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ టు ప్రొవైడ్ బేసిస్ ఫర్ ఆడిట్ ఒపీనియన్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అది రాయాలి. అండ్ బేసిస్ ఎట్లా చెప్పాలి అంటే, సో ఇక్కడ మనం చెప్పాలి డిస్క్రైబ్డ్ ఇన్ బేసిస్ ఆఫ్
డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్లో నేను డిస్కస్ చేస్తా ఎందుకు అనేది. ఇక్కడ మన బేసిస్ రాయాలి. వీఆర్ అనేబుల్ టు అబ్టైన్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు డెటార్స్ అమౌంటింగ్ 240 crores. Further, they have been default in the payment obligation by the debtors and the due date during the year under audit. The company has created a provision for doubtful debts to the tune of 40 crores. సో డ్యూరింగ్ ద ఇయర్ అండర్ ఆడిట్ విచ్ ఈస్ ఇన్అడ్వకేట్, ఏదైతే ప్రొవిజన్ చేసిందో అది ఇన్అడ్వకేట్గా ఉంది. అండ్ కరెయింగ్ వాల్యూ మేము తెలుసుకోలేకున్నాము, నాట్ అసర్టైనబుల్. నెక్స్ట్ ఫర్దర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్వెంటరీ విచ్ కాన్స్టిట్యూట్ 38% ఆఫ్ టోటల్ అసెట్స్ ఆఫ్ ద కంపెనీ డ్యూరింగ్ ద రిపోర్టింగ్ పీరియడ్ ద మేనేజ్మెంట్ హ్యాస్ నాట్ అండర్టేకెన్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ అట్ periodical intervals. Also, the company has not maintained advocate inventory records at the factory. We are unable to undertake the physical inventory count, and as such value of inventory could not be verified. When the auditor disclaims an opinion on the financial statement due to inability to obtain sufficient appropriate audit evidence, the auditor shall amend the description of the auditor's responsibility required by SS 700, forming an opinion and reporting on financial statement to include only of the following: a statement that the auditor's responsibility is to conduct an audit of the entity's financial statement in accordance with standards on auditing, to issue audit report. So auditor responsibility ఏమి, ఆడిట్ని కండక్ట్ చేయడం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన ఇన్ అకార్డెన్స్ విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్ చూసుకోవాలి ఒపీనియన్ చేసేటప్పుడు. సెకండ్ ఇది, హౌఎవర్ బికాస్ ఆఫ్ మ్యాటర్ డిస్క్రైబ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ డిస్క్లైమర్ ఆఫ్ ఒపీనియన్ సెక్షన్ ద ఆడిటర్ ఈస్ నాట్ ఏబుల్ టు అబ్టైన్ సఫిషియెంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ టు ద బేసిస్ of audit opinion on the financial statement. Second, and statement about auditor independence and other ethical responsibilities required under SA 700. So, in conclusion,